ఒకనాడు శ్రీశ్రీ, ఇంకొకనాడు వేటూరి సుందరరామూర్తి గారు, ఈనాడు సుద్దాల అశోక్ తేజ్. గొంతులై వస్తా విప్లవమా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ. తెలంగాణ వాళ్ళందరికీ కూడా సినిమా పట్ల ఎందుకో ఆసక్తి తక్కువ. తెలంగాణ ఎప్పుడు కూడా ఒక ఉద్యమాల గడ్డ. ఎప్పుడు నా సొంత పాట రాసుకున్నప్పుడు నేనే డైరెక్టర్ని కదా, నేనే బాస్ని కదా, అవును, నా సమస్య లేదు. సినిమాలకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఒక దాసరి నారాయణరావు గారు, ఒక రాఘవేంద్రరావు గారు, ఒక జానపద పాట పెట్టండి సార్ సినిమాలు అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి అనే బదులు ఆ మాట అనేవాడు. మాయదారి సిన్నాడు నా మనసే లాగే సిండు. జానపదం దేనికి వాడుకున్నారు? నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అన్న దాంట్లో ఒక ఉదాత్తత ఉంది. జానపదంతో పాటు ఒక అద్భుతమైనటువంటి శపథం ఉంది, అందులో శబ్దం ఉంది, సంప్రదాయం ఉంది. సంప్రదాయం, నీ ఇంటి పేరు మారిస్తే ఇది నేను ఎప్పుడు వదిలిపెట్టాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటాహుతిచ్చా. అది ఎలాగ మీకు తట్టింది? చిరంజీవి గారు చెప్పిన నేను మొట్టమొదలు రాసింది అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అది నా పల్లవి. అవునా? అన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, ఆ పదం అలా పెట్టామని ఇతనికి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి మద్రాసు నుంచి ఒక కూటమి తయారయ్యి ప్రకటించిన నేషనల్ అవార్డుని మళ్ళీ వెనక్కి తీసుకోమని అర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? లేదా మధ్య అనంత శ్రీరామ్ హిందుత్వ అనే కాన్సెప్ట్ మీద, కర్ణుడు అనే దాని మీద అసలు చెలరేగిపోయాడు. తన అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడని, అంతే. ఈ మాట వచ్చింది, కర్ణుడు ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు. అది నేను విభేదిస్తాను. కర్ణుడు నా దృష్టిలో శ్రీకృష్ణుడి కన్నా ఉన్నతుడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. యూ విల్ 100% యాక్సెప్ట్ స్పెషల్ టచ్ అండ్ పాయింట్. ఎందుకంటే ఒకనాడు శ్రీశ్రీ, ఇంకొకనాడు వేటూరి సుందరరామూర్తి గారు, ఈనాడు సుద్దాల అశోక్ తేజ్. అంటే తెలుగు పాటకి జాతీయ స్థాయిలో పట్టం కట్టిన మహానుభావులు మనం తెలుసుకోవాలంటే ఆనాడు ఆ ఇద్దరు, ఈ తరానికి ఈయన. ఎంత గొప్ప విషయం అండి. తెలుగు పాట ఆయన పేరు మర్చిపోగలరా? శ్రీశ్రీ వేటూరి పాటలు పేర్లు ఎలా మర్చిపోలేరో ఈయన పేరు కూడా అలాగే మర్చిపోలేరు. ఆయనే మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్న మహాకవి సుద్దాల అశోక్ తేజ్. ఆయన్ని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు ఊరికే సినిమా పాటల సరదా మీదో, లేకపోతే సినిమా పాటలు రాసి సినిమా గేయ రచయితని అనిపించుకుందాం ఉన్న ఒక యావో కాకుండా, ఆ పడికట్టులోంచి, ఆ సారవంతమైన ఏరియా నుంచి చదువుకుని అన్ని సాహిత్యం పట్ల క్షుణ్ణమైన అవగాహనతో సినిమా పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కవులలో, గేయ రచయితల్లో మీరు ప్రధానంగా మీ పేరు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడనక్కర్లా. థ్యాంక్ యూ. ఏమాత్రం. అయితే మీ జర్నీ, మీరు రాసిన కవిత్వం పుస్తకాలు కూడా నాకు మహాప్రసాదం. మీరు పంపించారు, నేను చదివాను. అవి చదివిన తర్వాత నాకు కలిగిన భావన మిమ్మల్ని అడుగుతున్నది. అంత గొప్ప సాహిత్యం వెలిగించిన మీరు సినిమా పాటలతో ఎలా వేగుతున్నారు? ఎందుకంటే మీదంతా స్వేచ్ఛా సాహిత్యం, ఆత్మాశ్రయ కవిత్వం, మీ మనసులోకి వచ్చే ఆలోచన మీరు రాసుకుంటారు అంతే. సినిమా పాట అది కాదు. ఈ రెండిటికి మధ్య మీ ప్రయాణం, లేదా మీ తాలూకా ఆపసోపాలు, అవస్థలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్?
అంటే ఇవన్నీ ఉంటాయని తెలిసే ఉంటాయని మానసికంగా సిద్ధపడి వచ్చినవాడిని. మీరన్నట్టు ముందుగా నాకన్నా ముందుగా వచ్చినటువంటి కవులు ఉన్నారు. అంటే సినిమా కోసం సినిమా పాటలు రాయడం కోసమే సినిమాకి వచ్చిన వాళ్ళు కాకుండా కాదు. అది ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సినిమా కోసం రాలే ఆయన వెళుతున్న మార్గంలో సినిమా ఒక మజిలీ. కరెక్ట్. అలాగే శ్రీశ్రీ గారు, అలాగే దాశరథి గారు, అలాగే నారాయణ రెడ్డి గారు. ఇది మనకు తెలిసినంతవరకు. ఇంకొక రకంగా చూస్తే ఆత్రేయ గారు కూడా పూర్వం నాటక రచయిత. అవును, ఎన్జిఓ కప్పలు. పద్య రచయిత కాదు. పద్య రచయిత కూడా, కానీ పద్య రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడు కాదు. కరెక్ట్. కాదు. ఆయన ఆత్మ కథనంతా పద్యకావ్యంలో రాసుకున్నాడు. పద్యం రాయడం ఆయనకు చాలా సులభమైన ప్రక్రియ. కానీ ఆయన నాటకాలు రాసినాడు. అవునండి, నాటకాలు రాస్తున్నప్పుడు ఆయన ఒక ధిక్కార కలం చేతబూనినవాడు. సినిమాలోకి ఆయన వచ్చిన తర్వాత పాట ఆయనను ఆశ్రయించాల్సి వచ్చింది. పాటను ఆయన ఆశ్రయించడా, ఆయన మామూలుగా కథ మాటలు అలా వచ్చినాడు. కానీ రాఘవేంద్రరావు గారి నాన్నగారు ప్రకాష్ రావు గారు, లేదు నువ్వు పాట బాగా రాస్తావు, బాగా రాయగలవు అని ఆయనకే తెలియని ఆయనలో ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాల్ని గుర్తించి ఆయన చేత తొలిపాట రాయించిన వారు ప్రకాష్ రావు గారు. అలా పాట తనను ఆశ్రయించింది. ఆశ్రయించిన పాటకు చోటిచ్చి, హృదయంలో చోటిచ్చి, వాటా ఇచ్చి తన పాటని, ఆ పాటకు వైభవం కలిగించినటువంటి మహాకవి ఆత్రేయ గారు. ఇది వదిలేస్తే నేను కూడా ముందు నేను కవిని. వెలుగురేఖలు అనే ఒక నవల కూడా 85లోనే రాశాను. రాసిన తొలి నవల ఆనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ బహుమతి పొందిన నవల వెలుగురేఖలు. అదే నా మొదటి రచన నవలగా. అయితే సుద్దాల హనుమంతు, జానకమ్మ గురించి మీకు తెలిసిందే. వాళ్ళు ప్రజాకవులు, ప్రజా కళాకారులు. వాళ్ళు అమ్మా నాన్న కావడం వల్ల పాట నాకు డిఎన్ఏ వచ్చింది. కానీ నేను నాటికలు ఎక్కువ రాశాను స్కూల్లో. నాటికలు రాసి దర్శకత్వం వహించి, ఇది స్కూల్ దశలో రాసి దర్శకత్వం వహించి, సినిమాలు చూసి, ఆ సినిమానే ఒకే ఒక్కసారి చూసి మొత్తం డైలాగులు నోటికి వచ్చేవి. దాన్ని తీసుకెళ్ళి మా ఊరికి అనుకూలంగా, అంటే మా వసతులకు అనుకూలంగా దాన్ని అవే డైలాగులు పెట్టి మా ఫ్రెండ్స్ తోటి వేషాలు వేయించి దర్శకత్వం వహించేవాడు. ఇలా సినిమా నాకు ప్రాథమిక స్కూల్లోనూ, మిడిల్ స్కూల్లోనూ, హై స్కూల్లోనే నా దగ్గరికి వచ్చింది సినిమా అంటే నాకు అంత ఇష్టమైంది. ఇలా ఇష్టమైన సినిమాలో నాటకాలు వేసేవాడిని, నటించేవాడిని, దర్శకత్వం చేసేవాడిని. కాబట్టి అంతెందుకు, అల్లూరు సీతారామరాజు సినిమా చూసి ఆ డైలాగులు రాయించి మా ఉత్తేజ్ చేత, మా సుధాకర్ మా తమ్ముడు చేత రూదర్ఫర్డ్ అల్లూరు సీతారామరాజు వేషం వేయించి స్కూల్ లోపల అద్భుతంగా చేసిన వాడిని నేను. మన ఉత్తేజ్ నటుడు ఉత్తేజ్ అక్కే కొడుకే కదా. అవును. సో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే. కళలు మా నాన్న, అమ్మ నుంచి వచ్చినాయి. నాన్న కవి, రచయిత, కళాకారుడు, గాయకుడు, పర్ఫార్మర్. అంటే వాగ్గేయకారులని ముగ్గురిని అంటారు. 3 గుణాలు ఉన్నవాడిని వాగ్గేయకారులు అంటారు. ఒక పాట తాను రచించి, తానే స్వరరచన చేసి, తానే గానం చేసేవాడు వాగ్గేయకారుడు. ఇది లెక్క. అన్నమయ్య నుండి కంచర్ల గోపన్న దాకా. అవును. తెలంగాణలో ఉన్న కళాకారులలో ఇంకొకటి అదనంగా చేరుతుంది.
ఏంటంటే వాళ్ళు రాస్తారు, ట్యూన్ కట్టుకుంటారు, పాడతారు, దానికి అనుగుణంగా వాళ్ళు అభినయిస్తారు. ఎడిషనల్ పాయింట్ అది. ఎడిషనల్ పాయింట్ తెలంగాణ. ఉమ్, అది నాన్న కంఠదగ్నంగా ఉంది నాన్నకు. అది ఆయన నైజామరాజుకు వ్యతిరేకంగా ఈ 4 ప్రక్రియలు తాను ఒక్కడై తన బృందంలో ఉన్న వాళ్ళందరినీ ఈ 4 ప్రక్రియలకు నేర్పించి ఒక సాంస్కృతిక ఉద్యమ సేనానిగా ఉన్నవాడు నాన్న. ఆ యుద్ధం అయిపోయి ప్రజాస్రవంతిలోకి వచ్చేసి మామూలుగా విప్లవము గన్ను వదిలిపెట్టేసిన తర్వాత పుట్టిన వాళ్ళం మేము. ఉమ్. కనుక నాకు వంశానుగతంగా లేదా వంశధారలాగా ఈ పాట అంశధారై నాకు వచ్చింది, నా లోపలికి వచ్చింది, బ్రహ్మాండం. ప్రతి మాట అసలు రాసుకోవాల్సింది. వచ్చేసింది. కనుక సినిమా లోకంలోకి నేను వెళ్ళాలనే కోరిక చాలా చిన్నప్పటి నుంచే ఉండేది. ఓ, అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడే నారాయణ రెడ్డి గారి పాటలు విని ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారిలాగా వెండి తెర మీద నా పేరు చూసుకోవాలి అని నేను గుండె తెరపై రాసుకున్నాను నేను 8వ తరగతిలోనే. అది సరే తర్వాత ఉసే రమల ద్వారా కరెక్ట్గా నెరవేరింది ఆ కోరిక. ఆయన మొదటి పేరు, రెండవ పేరు నా పేరు ఉంటుంది. ఎంత గొప్ప విషయం. అది అయితే సినిమా పట్ల కానీ పాట పట్ల కానీ నాకు రక్తగతంగా వచ్చినటువంటి శ్రద్ధ, భక్తి కూడా. పాటను భక్తిగా అనుకుంటాను నేను. శ్రద్ధ ఆసక్తితో పాటు భక్తితో రాయాలి పాట. అది ఏ పాట అయినా అది ఒక ఆర్తి, ఒక ఆర్తి అంతే. పాట రాయడం అంటే కేవలం ఏదో ఎవరో చెబితే రాసేయడం కాదు, ఎవరో చెబితే గీసేయడం కాదు. ఆ పాటను అంటే నాలో ఉన్నటువంటి సర్వ జీవ కణాలతో ఇష్టపడి రాయాలని అనుకునేవాడిని. అదే నేను రాశాను, రాస్తాను కూడా. నాకు పాట ఇప్పుడు నాగేంద్ర నాకు డబ్బులు ఇస్తాడు, నేను ఈ హిట్ టీవీ మీద పాట రాయాలి అని అనుకోను. హిట్ అనే టీవీ ఛానల్ కోసం నేను పాట రాయాలనుకుంటే హిట్ని నేను ప్రేమిస్తాను. నేను ఐ లవ్ ద సబ్జెక్ట్. నేను మొదలు ఆ సబ్జెక్ట్ని లవ్ చేస్తాను. ఎంతగా గాఢంగా ఇష్టపడతాను అంటే ఆ పాట ముందు నాకు నచ్చాలి. నేనే 100 సార్లు కాగితాలు చింపేస్తాను మనస్సులో కుదిరిన తర్వాతనే కాగితం మీద పెడతాను. ఓకే, అలా మీ కాగితాన్ని ఇంకొకరు చింపడానికి మీరు అవకాశం ఇవ్వను. నేనే చెప్పేసుకుంటాను. అది కూడా మనసులోనే. కాగితం మీద పెట్టక ముందే లోపల అనేక కాగితాలు ఉంటాయి కదా, ఆ కాగితం మీద రీములు ఉంటాయి కదా, వాటికి ముగింపు లేదు కదా, లేదు. కనుక అవంతా అయిపోయిన తర్వాతనే పెడతాం కాగితం మీద. అయినా నా సొంత పాట రాసుకున్నప్పుడు నేనే డైరెక్టర్ని కదా, నేనే బాస్ని కదా, నా సమస్య లేదు. సినిమాలకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఒక దాసరి నారాయణరావు గారు, ఒక రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు నాకన్నా గొప్ప రచయితల చేత రాయించుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన సజెషను నన్ను కన్విన్స్ చేస్తే నేను మార్చుకునేవాడిని. లేదంటే నేను వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాడిని. నేను అలా అనుకోలేదండి, ఇలా అనుకున్నాను అంటే, నువ్వు అలా అనుకున్నావా అని ఒప్పుకున్నటువంటి దర్శకుడు ఉన్నాడు దాసరి గారు. నువ్వు అట్లా అనుకున్నావా, అయితే అది కాదయ్యా, నేను అనుకున్న ఉద్దేశం ఇది అన్నప్పుడు నేను దానికి కన్విన్స్ అయిపోయి అయితే ఆగండి సార్ అని చెప్పి మళ్ళీ వారికి అనుకూలంగా రాయడం. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఆ పాటను ప్రేమించడంలో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓన్ చేసుకోవడంలో జరుగుతుంది. ఇప్పుడు నా బిడ్డను నేను కురూపిగా మార్చలేను కదా, కరెక్ట్. నా బిడ్డ నాసికను నేను నడ్డి ముక్కు చేయలేను కదా. కాబట్టి నేను రాయడం బహుశా తక్కువే రాసి ఉంటాను మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. కానీ నేను రాసిన ప్రతి పాట నేను ఇష్టపడి రాసినట్టుగానే భావిస్తాను. కానీ ఆణిముత్యాలు కదండి, ఇప్పుడు ఎన్ని రాశారని కాదు కదా, ఎన్ని పాటలు మంచి పాటలు అన్నదే కదా, అన్నదే ముఖ్యం. ఎప్పుడైనా అదే కౌంటర్, అదే కదా కౌంటర్. ఇప్పుడు ఈ రోజున మీకు సినిమా పరిశ్రమలో ఉన్న గౌరవం కానీ, మీ పట్ల దర్శక నిర్మాతలు కానీ, హీరోలు కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎవరు మీ పట్ల ఉన్న అందరికీ మీ మీద ఒక మమకారం, అరే మంచి పాట రాసాడే అన్న గౌరవం. అదే ఈ పాటతో అశోక్తో రాయించండి అనిపించుకున్న పాటనే నా దగ్గరకు వచ్చింది. 30 ఏళ్ల క్రితంలో కూడా నేను ఒకే ఒక దాసరి గారి దగ్గరికి వెళ్ళాను. అది ఉత్తేజ్ తీసుకెళ్తే వెళ్ళాను. ఓకే.
మధ్యలో గేటు దగ్గర ఎవరు నన్ను ఆపకూడదు అన్న ఒప్పందం మీద వెళ్ళా. గేటు దగ్గర ఉన్నవాడు నీవు పాట వినిపించు అంటే నేను వినిపించా. లేదు మామయ్య నేను నిన్ను డైరెక్ట్ తీసుకెళ్తానయ్యా బాబు, నీతో ఎక్కడ చిక్కొచ్చిందని. అలా అంటే అంతకుముందు ఉత్తేజ్ మిమ్మల్ని దాసనారాయణ దగ్గరికి తీసుకెళ్ళక ముందు మీరు ఏ ప్రయత్నాలు చేయలేదండి? నేనే ప్రయత్నాలు చేయలేదు. నేను పాటలు రాసేవాడిని, నాటకాలు రాసేవాడిని. అది వాడు అక్కయ్య కొడుకు కాబట్టి వాడు మా ఊరికి వచ్చినప్పుడు కానీ, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ ఏం పాట రాసావు మామయ్య ఈ మధ్యన అంటే వినిపించడమే సరదాగా. వాడు ఆనందపడిపోవడం. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప కవి, ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడు. వాళ్ళ నాన్నగారు ఆకుపత్ని శ్రీరామ్ గారు. కాబట్టి మా బంధువులం మేము కలిస్తే సాహిత్య గోష్ఠి ఎక్కువ ఉంటుందేమో. ఈ నెలలో మీరు ఎన్ని సంపాదించారు, ఈ నెలలో ఆ అమ్మకి ఎన్ని చీరలు కొనిచ్చావు నానా అని మా అక్క అడిగేది కాదు. అల్లుణ్ణి నా కూతురికి నువ్వు ఎంత బంగారం చేయించినావని నాన్న అడిగేవాడు కాదు. నువ్వేదో బుర్రకథ రాసేవాట కదరా, అది వినిపించు అని నాన్న అడిగేవాడు. పరస్పర వ్యతిరేకమైన పార్టీలు. మా బావ కాంగ్రెసు, నాన్న ప్యూర్ కమ్యూనిస్టు విప్లవవాది, తుపాకీ పట్టుకుని నడిచినవాడు. అయినా ఇద్దరు ఒక దగ్గరికి వచ్చినప్పుడు సాహిత్యానికి ఒకరి పట్ల ఒకరు ఇచ్చుకునే గౌరవం నాకు సాహిత్యం మీద ఇష్టాన్ని పెంచింది. ఆ వాతావరణంలో పెరిగాను. టోటల్ గా పరిమళం అంతా మిమ్మల్ని చుట్టేసి అంతే, మైకం కమ్మేసి మీరు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. అంతే అంతే అంటే ఇట్ బికేమ్ యువర్ సెకండ్ నేచర్. అంతే కదా, సెకండ్ నేచర్ అనుకోండి, సెకండ్ హార్ట్ అనుకోండి. డెఫినెట్ గా అదే. మళ్ళీ అంతకు ముందు నేను ఎప్పుడు ఏనాడు నేను సినిమా స్టూడియోలోకి కానీ సినిమా దర్శకుల దగ్గర కానీ వెళ్ళలేదు. నేను ఇక్కడ హైదరాబాదులో నా పాట కచేరీ ఒకటి ఏర్పాటు చేస్తే ద ఇంటర్నేషనల్ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ అప్పుడే ఉద్యోగం వదిలేసి ఆయన సొంతంగా స్టార్ట్ అవుతున్నాడు. నేను చెప్పే సంగతి 93 ప్రాంతంలో. ఆయన ఇంకొక మిత్రుడు రాపోలు ఆనంద భాస్కర్ అని, భాస్కర్ గారు, అలాగే దుర్గం రవీంద్ర అని ఒక అతను ట్రాన్స్లేషన్స్ గట్ట చేస్తాడు రాపోలు ఆనంద భాస్కర్ గారు. ఆయన ఎంపీగా ఉన్నాడు, ఎంపీ అయ్యాడు. కాంగ్రెస్ ఆఫీస్ లో ఉండేవారు ఆయన. బొత్స సత్యనారాయణ గారు పర్సనల్ గా పిలిపించి మరి. తర్వాత దుర్గం రవీంద్ర అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. అలాగే పాశం యాదగిరి అని ఒక జర్నలిస్ట్. వీళ్ళందరూ కలిసి నువ్వు అద్భుతంగా పాటలు రాస్తావు, ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం చేయకూడదని చెప్పేసి గద్దర్ ముఖ్య అతిథిగా, ఈనాటి భారతీయం అనే సంస్థ నడుపుతున్న ఒక ఆధ్యాత్మికవేత్త సత్యవాణి గారు ఉన్నారు, ఆమె కూడా ఒక అతిథిగా. గద్దర్ ఒక అతిథి, సత్యవాణి ఒక అతిథి అంటేనే నా వేదిక మీరు అర్థం చేసుకోవాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఒకే చోట కలిపినట్టుగా. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్, మీరు పేరు విన్నారో లేదో, అత్యంత మహానుభావుడైన జర్నలిస్ట్ శ్రీకృష్ణ గారు ఉండేవారు. అవును, శ్రీకృష్ణ గారు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. అవును, ఆయన అధ్యక్షతన జరిగినటువంటి పాట కచేరీ నేను చేశాను ప్రెస్ క్లబ్ లో. దీని వెనకాల ఉన్నది ఉత్తేజ్ కూడా ఉన్నాడు ఈ ఏర్పాట్లో. అలా నేను చేయడం, అది తెల్లవారి పేపర్లో రావడం, ఆ యొక్క విషయం, ఆ పాటల విషయం తెలుసుకున్న తనికెళ్ళ భరణ్ గారు ఉత్తేజ్తో, మీ మామయ్య ఏదో పాట కచేరీ చేశాడరా, ఒక్కసారి నాకు చెప్పకపోతే ఏమిరా అని అన్నాం. ఇక్కడే ఉన్నారండి అంటే, ఇవాళ తీసుకురా, రేపు అన్నపురం స్టూడియోలో నేను ఉంటాను, నాకు షూటింగ్ ఉంది అంటే, నేను ఉత్తేజ్తో వెళ్ళడం, ఆయనతో ఉదయం అనుకున్నది సాయంత్రం దాకా ఆయనకు షాట్ రాలా. అదృష్టం అది. నేను నా పాటల పరంపర వినిపించడం, ఆయన కన్నీళ్ల పర్యంతమవుతూ కౌగిలించుకోవడం తప్ప, నా సినిమాలో నిన్ను పిలుస్తాను ఆయన అనలేదు. సార్, సినిమాలో ఒక అవకాశం ఇప్పించండి మీరు అడగలేదు. ఒక సాహితీ మిత్రుడు ఒక సాహితీ మిత్రుడు ఆయన నాటకాలను ఇష్టపడతాను నేను. కుక్కరకు, గార్ధబాండము, ఇలాంటి అద్భుతమైన నాటకాలు నేను మా ఊర్లో చూసినవాడిని, మా మెట్టుపల్లిలో చూసినవాడిని. ఆయన మీద ఒక అపారమైన గౌరవం తనికెళ్ళ భరణి గారన్నా, తల్లావజ్జల సుందరం గారన్నా. సో ఒక మహానుభావుడితో ప్రత్యక్ష పరిచయం కాబోతుందని వెళ్ళాను. నేను అడగలా, ఆయన చెప్పలా. కానీ ఒక నెల తర్వాత ఒక సినిమాలో ఒక పాట రాయాలి, మీ మామయ్యను పిలిపించడం అంటే, ఉత్తేజ్ నన్ను పిలిపించడం, నేను రావడం, భరణి గారు నమస్తే అన్న సినిమాలో ఆయన మీదనే, ఆయన సన్నివేశం మీదనే ఆయన ఒక పాట రాయమనడంతో నా సినీ తెరంగేట్రం స్టార్ట్ అయింది. ఎక్కడా ఎవరిని అడిగింది లేదు. భరణ్ గారే గేట్లు ఓపెన్ చేశారు.
బలంగా. అయితే దీనికి అన్నిటికీ వెనకాల ఒక ఉద్దేశం ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. ఉంటూనే ఉన్నారు. అట్లాగే తర్వాత మనం చెప్పుకోవాల్సింది భరణి గారే నాకు మొదటి అవకాశం ఇప్పించిన. కోటి గారు సంగీత దర్శకుడు. ఆయన ఒక్క మాట ఏం పాట ఇది అంటే పోయేది. అవును. కానీ ఆయన అద్భుతంగా నన్ను హక్కున చేర్చుకున్నటువంటి మహానుభావుడు కోటి గారు. అత్యంత బిజీగా ఉన్న చాలా కమర్షియల్ డైరెక్టర్ అప్పుడు ఆయన. అమ్మో, చాలా పీక్ లో ఉన్నాడు ఆయన. ఆ కోటి గారు నా పాటను నేను పాడిన ధోరణిలోనే ఉండాలని డైరెక్టర్తో వాదించి మరి పెట్టించినాడు ఆయన. దానికి నేను ఆర్కెస్ట్రేషన్ చేస్తాను కదా, మీరు మళ్ళీ ట్యూన్ చేయమనకండి అనవసరంగా. అతను ఒక అద్భుతమైన ట్యూన్లు తీసుకొచ్చాడు అన్నాడు. అది జరిగింది. ఎవరిని ఏమీ అడగల. ఆ తర్వాత ఉత్తేజే నేను నిన్ను రాత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, రాఘవేంద్రరావు దగ్గర తీసుకెళ్తాను అని తీసుకెళ్ళినవాడు వాడు. నేను అక్కడ రాను, నేను గవర్నమెంట్ జాబ్ ఉద్యోగిని అని అంటే, నువ్వు ఎక్కడికి పోవద్దు, నా ఇంట్లో ఉండు, నాకైనా మా పద్మకైనా నువ్వు ఫాదర్ లాంటి వాడివి, మా ఇంట్లో ఉండు, ఎవరైనా పిలిస్తేనే వెళ్దువు కానీ ఆ వెళ్ళేటప్పుడు నీ వెంట వస్తా. ఇన్ని ఒప్పందాల తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది. అవును, నాకు ఎప్పుడు అంటే నేను ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులని చాలా మంది నేను ఇంటర్వ్యూలు చేశాను. నువ్వు చాలా మంది చేసావు కదా. చేశాను. సో నాకు ఎప్పుడు గ్లేరింగ్ గా కనిపించేది, ఎప్పుడు కూడా స్ట్రైకింగ్ గా కనిపించేది, తెలంగాణ వాళ్ళందరికీ కూడా సినిమా పట్ల ఎందుకో ఆసక్తి తక్కువ. సినిమాని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తీసుకున్నంత దగ్గరగా దానిలోకి చొరబడ్డానికి పెద్దగా ప్రయత్నం చేయరు. ఎందుకు? దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కారణం. రాజకీయ కారణం అంటే తెలంగాణ ఎప్పుడూ కూడా ఒక ఉద్యమాల గడ్డది. ఎప్పుడు అణగదొక్కబడినటువంటి ప్రాంతం ప్రజలు. అది నైజాం రాజు కింద కావచ్చు, నైజాం రాజు ఏలుబడిలో ఉన్నటువంటి దొరలు జాగిర్దారుల కింద కావచ్చు, వెట్టి చాకిరి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రివాజు కింద కావచ్చు, పాశవికమైనటువంటి అంటే పాడియావు పచ్చని నేల కనబడితే, పడుచు అమ్మాయి కనబడితే పక్కలోకి రావాల్సిందే, మన దుక్కిలోకి రావాల్సిందే అని అనుకునే రోజులలో చస్తూ బతుకుతూ పోరాటంగా జీవించినటువంటి ప్రజలున్నటువంటి గడ్డ తెలంగాణ. కాబట్టి అక్కడ తమ బాధలనైనా ఆవేశాన్నైనా ఒక పాటలో చెప్పుకుంటారు. నాకు తెలిసి భారతదేశంలో తెలంగాణలో సహజంగా కవులైన వాళ్ళు, గాయకులైన వాళ్ళ యొక్క సంఖ్య మన భారతదేశంలో కేవలం తెలంగాణలోనే ఎక్కువ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే అస్సాం ఉంటుంది, భూపేన్ హజారికా. మన తెలుగు నేల మీదకి వచ్చేస్తే కొంత శ్రీకాకుళానికి దక్కుతుంది. తమ యొక్క కావేశాలని, ఆవేదన వేదనల్ని మాట ద్వారా కాకుండా పాట ద్వారా వెలిపుచ్చుకుని తమను తాము రక్షణ వ్యవస్థ చేసుకునేవాడు. ఇప్పుడు ఎదురుగా దొరుంటాడు, దొర మీద ఇష్టం, కానీ ఎదురుబడి నువ్వెంత అని పాడలేడు, మాట్లాడలేడు. దాన్ని వాళ్ళు పనిపాటల్లో ఏం చేసేవాళ్ళంటే ఒక బలిసిన ఆంబోతు మీద ఒక పాట పాడేవాడు. ఆ ఆంబోతు మీద పాడే పాట అక్కడ పక్కన ఒడ్డున కూర్చున్నటువంటి దొరోడి మీద పాటే. అది ఒక పటియల మీద సింబాలిక్ గా. అలాగే ఒక వేదనని కూడా, ఒక వేదన బలీయమైనటువంటి బాధని కూడా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకుని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్ర మీద పాడేవాళ్ళు. ఓకే, ఇలా పాట అనేది ఒక వ్యక్తిత్వం, అంటే ఒక వ్యక్తి అభివ్యక్తి అంటారే, అభివ్యక్తి. తమ అభివ్యక్తిని మాట రూపంలో కాకుండా పాట రూపంలో చేసుకుంటే తాము సేఫ్ అనుకునేటువంటి వాతావరణంలో పెరిగిన ప్రజలకి సినిమా ఎంత దూరంగా ఉన్న కళ. అంతెందుకు, మా నాన్న
పెద్ద ప్రజాగాయకుడు, రచయిత కదా. అవును. మా నాన్న రాసిన పాట పల్లెటూరి పిల్లగాడ, పసలగాసే మనగాడ, పాలుమరిచి ఎన్నాళ్ళైందనే పాట ఉంది కదా. అవును. అది మా భూమి సినిమాలో వచ్చింది కదా. అవును. ఫస్ట్ మా నాన్న మా భూమి సినిమా కోసం రాయలా, 45-47లో రాసినటువంటి ఒక నిజమైన ఘట్టం చూసి రాసిన పాట అది. ఆ పాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజా పదం జానపదంగా మారిపోయింది, జనపదాల్లోకి దూసుకుపోయింది. ఆ దూసుకుపోయిన పాటను బి నరసింహరావు గారు ఏ అజ్ఞాత కవి రాసి ఉంటాడని అందులో తీసుకుని సితారా లోపల ప్రకటించినాడు. ఒక అజ్ఞాత కవి రాసిన పల్లెటూరి పిల్లగాడ పాటని మేము ఇందులో టైటిల్ సాంగ్గా పెడుతున్నాము అంటే, నేను అప్పుడు కరీంనగర్లో ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని బతుకుతున్నాను అక్కడ. ఆ సితారా చూసి మా నాన్న దగ్గరికి వచ్చి, మన పాటను ఆయన అజ్ఞాత కవి అంటాడేంటి, ఆయనకు తెలియనట్టున్నానా, మనం వెళదాం, పోయి ఆ డైరెక్టరు నిర్మాత ఆయనే, మా భూమి సినిమా తీస్తున్నారు, గౌతమ్ ఘోష్ తీస్తున్నారు. నాకు చిన్నప్పుడు సినిమా ఇష్టం కాబట్టి ఐ నో హూ ఇస్ హూ అని తెలుసు నాకు. అని మా నాన్న అడిగితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు వస్తుంది. మా నాన్న ఏమన్నాడంటే, ఆ పాట రాసింది నేనని నాకిరికే, రాసింది నేనని ప్రజలకిరికే, సినిమాలో నా పేరు ఉంటేంది లేకుంటేంది బిడ్డ అన్నాడు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ తెలంగాణ పోయిట్స్. టోటల్ తెలంగాణకి అట్రిబ్యూట్ అవుతుంది అది. అంత రాజకీయ చైతన్యం కలిగిన మా నాన్ననే, అంత పేరు ప్రఖ్యాతులు తీసుకున్న మా నాన్ననే ఆ మాట అన్నాడంటే, వాళ్ళు దేనికి విలువలిచ్చినారు? ప్రజలకే విలువనిచ్చినారు తప్ప వెండి తెరకు విలువనివ్వాల, గుండె తెరలకు మాత్రమే విలువనిచ్చినారు. ఇది సినిమా పట్ల మోజు లేకపోవడానికి ఒక కారణం. అయినా రాలేదా తెలంగాణ నుంచి కాంతారావు గారు? అదే అంటే ఆ మధ్య రోజుల్లో కాంతారావు గారు వచ్చారు, ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. సరే, ఆయన పైడి జయరాజ్ గారు బిగినింగ్ లో అదే ఆయన హిందీలోకి వెళ్ళిపోయారు అనుకోండి. బట్ మన వరకు అప్పుడు మనం పేరు గొప్పగా చెప్పుకునే పేర్లు చాలా మారుమోగించిన పేర్లు అవి. అంతే, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, 1-2-3 అంతే కదా. కానీ ఇటీవల తెలంగాణ ప్రాంతం బాగా విస్ఫోటనం. అలాంటి స్థితిలో ఇష్టపడేది కాదు, ఇష్టపడకపోవచ్చు వాడు. ఇంకొక రకంగా ఏమైందంటే, ఎప్పుడైతే పేదరికం ఉంటుందో, కళలు ఎక్కడ వర్ధిల్లినాయి నాగేంద్ర? ఆర్థిక సౌష్టం ఉన్న చోటనే కళలకు పోషణ జరిగింది. అది రాయల కాలం కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు రాజుల కాలంలో కావచ్చు, రాయలు కావచ్చు, రాజులు కావచ్చు, లేదా వెలాఫ్ జమీందారులు. వెలాఫ్ అంటే అంతా బాగుంది, సమయం ఎలా గడవాలి అన్నప్పుడు కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి పనికొచ్చింది. పుట్టింది కార్యక్షేత్రంలో పాట, ఆ కార్యక్షేత్రం నుంచి తెలంగాణలో కథన క్షేత్రంలోకి వచ్చింది. కథన క్షేత్రంలో ఉన్న పాటని కాలక్షేపంలోకి తీసుకువెళ్ళింది భూస్వామ్య సంస్కృతి. వాళ్ళు బాగా తాగి తిని కూర్చుని ఏదే అరే ఒక జానపద పాట వేసుకోరా. జానపదం పాట అంటే వాళ్ళలో ఉన్నటువంటి పైత్యపు నరాలని మీటేటువంటి పాట మాత్రమే జానపదం అనేటువంటి ఒక, దాన్ని ఏమంటారు, అపోహ, ఒక దరిద్రం చాలా కాలం కొనసాగింది. ఇప్పటికీ మనం ఒక జానపద పాట పెట్టండి సార్ సినిమాలో అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి అనే బదులు ఆ మాట అనేవాడు. అంతెందుకు, ఇటీవల వచ్చిన సంగతి వదిలేయండి. మేము చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు ఒక జానపద గేయం అంటే ఒక ఐటమ్ సాంగ్ లాగా వచ్చేది, అంతే కదా. అవును, అంతే కదా. మాయదారి సిన్నాడు నా మనసే లాగే సిండు. జానపదం దేనికి వాడుకున్నారు? హీరోకు వాళ్ళ, హీరోయిన్కి వాళ్ళ, కాలక్షేపానికి పనికొచ్చే పాటగా మార్చుకున్నారు. కార్యక్షేత్రం, కథన క్షేత్రం, కాలక్షేపం. ఈ కాలక్షేపం సినిమాలోకి రాకన్నా ముందే బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు, భూస్వాములు, ధనవంతులు దాన్ని అలా మలుచుకున్నారు, దాన్ని అంత మాత్రంలోనే ఉంచారు. కానీ జానపదంలో కేవలం శృంగారం కాకుండా అంగారం కూడా ఒదుగుతుంది అని పరిచయం చేసిన వాళ్ళల్లో
మాకన్నా ముందున్న వాళ్ళు మా నాన్నగారి కాలం కావచ్చు, ఒక నాజర్ కావచ్చు. ఆంధ్ర ప్రాంతంలో నాజర్, ఎస్, బుర్రకథ నాజర్, పద్మశ్రీ నాజర్. కమ్మాని కంది పప్పు కనరాదు నేతి బొట్టు, ఉప్పాకి నీ మొకాన గొప్పోరి జీతగాడ. నాజర్ పాట. ఎండ కోర్చి వాన కోర్చి ఎముకలరుగా కష్టం చేసి మెండుగా పంటలు పండించి మేటి దొరల గాదెలు నింపి నిండని నీ కడుపు సగము నీళ్లతో నింపెదవు గదోయి వ్యవసాయ కూలి. ఇది నాన్న పాట, నాన్నగారి పాట. ఇది నాన్నగారి పాట. ఓకే. ఇలా జానపదం అనేది అన్ని రసాలలో కూడా ఒదిగించుకునే ఒక పుష్పక విమానం అన్న విషయం కొందరికీ తెలుసు. కానీ వ్యాపారాత్మకమైన కళ కాబట్టి, కళాత్మకమైన వ్యాపారం కాబట్టి సినిమా జానపదాన్ని ఆ మేరకే ఆపేసింది, ఆ మేరకే ఉపయోగించుకుంది. కానీ తర్వాత మేము వచ్చిన తర్వాత ఒసే రాములమ్మలో మీకు అన్ని జానపదాలే ఉంటాయి, కానీ అన్ని రసాలలో ఉంటాయి. అన్ని రసాల్లో ఉన్నాయి కదా. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూసున్నవి ఎందుకమ్మో ఎందుకమ్మ అన్న విషాదంలో పుట్టింది. వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు, వీరమాత కంట తడిని పుడమి తల్లి చూడలేదు. కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు. నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ అని జానపదాన్ని ఈ రకంగా వీరోచితంగా తీసుకొచ్చినాం. తిరుగుబాటులో కూడా అందులోనే పెట్టాం. పుల్లలమ్మంటివి గదరా పటవారి కొడక, పులి పిల్లలై వచ్చినామోరా అంటే ఒక యాస, ఒక ఘోష, ఒక జానపద భాష, ఈ మూడు ఏ రకమైన సన్నివేశాన్నైనా తన గుండెలో ఇముడ్చుకొని గొంతు పిరంగంలాగా చేసుకొని ప్రకటించగలవు అని నిరూపించిన వాళ్ళల్లో నా పూర్వులైనటువంటి మాదాల రంగారావు గారి సినిమా కావచ్చు, లేదా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు కావచ్చు, లేదా రామారావు గారి సినిమాల్లో కూడా, ఎన్టీ రామారావు గారి సినిమాల్లో, దాసరి గారి సినిమాల్లో బుర్రకథను ఉపయోగించుకున్నాడు. బుర్రకథ నథింగ్ బట్ జానపదం, అంతే కదా, జానపద కళే అంతే కదా. ఇలా నా పూర్వులు ఉన్నారు, కొందరు. కొసరాజు గారు ఉన్నారు. ఆయన ఎలా మర్చిపోగలరు? ఆయన ఎలా ఎరువాక సాగారు అన్న పాటను మించిన విప్లవాత్మక పాట లేదు. రోజులు మారాయి అని అంటారు అన్నమాట. అలాగే టౌన్ పక్కకెళ్ళొద్దు, ఇలా అనేకమైన ప్రజల యొక్క నాడిని, వాడిని, వేడిని తన పాటల యొక్క గాడిలో పెట్టినవాడు కొసరాజు గారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అలా 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 మాత్రమే పరిమితమై ఉన్నారు. అవును. దాన్ని బ్రేక్ చేయించిన వాడు దాసనారాయణరావు. ఓహో. ఏ ప్రక్రియలోనైనా కూడా ఏ సన్నివేశానికైనా ఇది పనికొస్తుంది అని ఒసే రాములమ్మ సినిమాలో ఇంటి ఇంటి జనవేమో దోలాపు బంతి ఏ విధిరాణివే తీర్రు చేమంతి పువ్వుల తేర్రు నీ చాటి కన్నలిటలేరు నిన్ను చూడ కోరికల పోరు శోభాంగి తెలుపు నీ పేరు నిన్నుగన్నోళ్లకు జోహారు. ఇలా ఒక ప్రమాదకరమైన భయానకమైన సన్నివేశంలో విజయశాంతి ఒక జమీందార్ని పొడిచి చంపే సన్నివేశంలో ఒకవైపు అది, ఒక వీధిలో ఇది అన్నట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసి అద్భుతమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టించిన వాడు, సన్నివేశానికి రక్తం ఎక్కించిన వాడు దాసనారాయణరావు. అవి నాతో రాయించిన ఆయన. అప్పుడు నేను అనే ఒక ఉనికి, అయ్యో వీడు కూడా బాగా రాస్తున్నాడే అనే ఉనికి తెలిసింది అంటే దానికి కారణం రాములమ్మ. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా సినిమాలో ఉండాలంటే కేవలం అవి మాత్రమే కాదు, అన్నీ రాయగలిగితే ఉంటావు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావు. ఏడాదికి ఒకటే వస్తుంది ఒసే రాములమ్మ.
రావచ్చు రాకపోవచ్చు, అందులో నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మిగతా సినిమాల్లో కూడా నువ్వు రాయగలవు కదా అని చెప్పిన వాళ్ళల్లో మోహన్ బాబు గారు, శ్రీహరి గారు నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నా ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది. నేను 17 సినిమాల్లో హీరోగా వేయబోతున్నాను. శ్రీహరి గారు అన్నారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోబాకు, నా ప్రతి సినిమాలో నీ పాట రాయిస్తాను. ఇలా వస్తున్న క్రమంలో ఒక కృష్ణవంశీ గారు, ఒక నాగార్జున గారు, ఒక వెంకటేష్ గారు, ఇలా నేను అన్ని పాటలు రాయడానికి సంసిద్ధంగా అయిపోయా. దీనికి కారణం వేటూరు. ఎలా? నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, వాళ్ళు ఏ సన్నివేశానైనా రాయగలరు కదా, మహానుభావులు కదా కదా. అయ్యో, మీరు చెప్పిన ఓ శ్రీరామనామంలో నారాయణ రెడ్డి గారి పాట ఉంది కదా, ఓ శ్రీరామ ఒల్లమ్మ అంది కదా. అలాగే వేటూరు గారు దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలు అన్న పాట రాసినప్పుడు ఈయన కదా ఇది కదా రాయాల్సింది అనుకున్నాను. ఆయనే మళ్ళీ దొరకునా అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఓ, ఈయన పెన్నుకి ఇన్ని పాడేలా. అయితే నేను అక్కడితో ఆగిపోయా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అన్నాడు ఆయనే. గోధూళి ఎర్రన గోపయ్య నల్లన, అది ఆయన రాసింది. అదే అంటే సినిమాలో ఉంటే ఏ సన్నివేశానికైనా రాయడానికి రెడీగా ఉండాలి, ఎవరు రెడీగా ఉండాలి అని నారాయణ రెడ్డి గారి నుండి, వేటూరు గారి నుండి నేను తెలుసుకున్నాను. అవును, నేను అలాంటి రచయితని కావాలనుకున్నాను. అయితే నేను ఇంకొకటి దానితో పాటు నేను ఒక మందుగుండు సామగ్రి ఒకటి వదిలిపెట్టాల. ఏంటంటే ఏ సన్నివేశానికైనా జానపదం పనికొస్తుంది కదా, నేను అది ఎప్పుడు మనసులో ఉంచుకునేవాడిని. అది మా నాన్నగారు చెప్పిన మాట. బేసిక్ మీటర్, అది బేసిక్ పక్కన ఒకటి ఉండాలి, ఫార్మేట్. ఒకటి మనతో పాటు ప్రయాణం చేస్తా ఉండాలి, ప్రవహిస్తుండాలి. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అన్న దాంట్లో ఒక ఉదాత్తత ఉంది. జానపదంతో పాటు ఒక అద్భుతమైనటువంటి శపథం ఉంది, అందులో శపథం ఉంది, సంప్రదాయం ఉంది. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, పెళ్ళిసుకుంటాను. ఇవి నేను ఇప్పుడు వదిలిపెట్టాల. కాబట్టి నేను నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అని రాయమన్న రాశాను. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు అని శ్రీరామదాసులో రాయమన్న రాసినాను. అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన అని పాండురంగళ్ళు రాయమంటే. అసలు ఏమి ఎక్స్ప్రెషన్ అండి అది. హెడ్స్ ఆఫ్. అమ్మకి బ్రహ్మకి మధ్యన నాన్నే ఒక నిచ్చెన. నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. అందులో నాకు నేనే ఒక రహస్యమైనటువంటి ఒక నిబంధన పెంచుకున్నాను. ఎవరికి చెప్పలా. ఏంటిది? పాట పాండురంగడు సినిమాని అనిపించాలి కానీ పాండురంగడు అన్న విషయం మర్చిపోతే విన్న ప్రతివాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి అనుకోవాలని అనేది నేను పెట్టుకున్న ఒక నిబంధన. ఒక విశ్వజనీయత అంతే. యూనివర్సాలిటీ. తీస్తున్న రాఘవేంద్రరావు గారికి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలి, ప్రకాష్ రావు గారు గుర్తుకు రావాలి. వేస్తున్న బాలకృష్ణ గారికి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలి. దానికి సంగీతం చేస్తున్న కీరవాణి గారికి వాళ్ళ నాన్నగారు గుర్తు రావాలి. పాడుతున్న బాలు గారికి వాళ్ళ నాన్నగారు సాంబమూర్తి గారికి గుర్తుకు రావాలి. ఇది నేను అనుకున్నటువంటి, నాకు నేను పెట్టుకున్నటువంటి ఒక నిబంధన. ఎస్, ఐ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మీరు రాసిన దాంట్లో పాండురంగ మహత్యంలో సన్నివేశం అది ఉన్న సన్నివేశం. అమ్మ అని అరిచిన ఆలకించబమ్మ. నాకు కష్టం ఏంటంటే అదొక ప్రమాణమైన అగ్ని పరీక్షది. ప్రతి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా సాహిత్యం మీద, సంగీతం మీద నీకు బాగా అది ఉంది కనుక నీలాంటి వాడు, అది లేని వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. నా ఎదురుగా ఒకరిని పెట్టుకుంటా, సంగీత సాహిత్యం తెలిసిన ఒక పెద్ద మాస్టర్ నా ముందున్నాడు, నేను పాట రాస్తున్నాను, ఆయనను చూసుకుంటూ రాస్తాను. నేను ఎక్కడ అతను అడ్డొచ్చి ఒక చింతబరిని తీసుకొని ఒక దెబ్బ కొట్టినట్టు ఫీల్ అవుతాను. ఎట్లా, ఏం రాస్తున్నావు నువ్వు, ఏదో అవకాశం దొరికింది పేరు వచ్చిందని రాసి పాడేమేనా
అని ఒక నన్ను మందలిస్తూ ఉంటాడు. అందుకోసమని ఇట్లాంటి పాటలు రాసినప్పుడు నాకు నేను ఒక నిబంధన ఏర్పరచుకున్నాను కదా. మరి మీరు ఆల్రెడీ ఒక పాట ఘంటసాల గారి గొంతులో ఇప్పటికీ ప్రపంచంలో మారుమవుతుంది అక్కడ. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి వ్యాపారాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున నిలువెడల నడిపి అయిందా మనలో మన మాట. దాన్ని మించి ఏం రాస్తామయ్యా? ఒక మాట చెప్తున్నా, ఇది ఇది హాఫ్ ది కాదు, లోపల అనుకునే స్వాగతాన్ని చెబుతున్నా. అబ్బాయి ఎంత గొప్ప మాట అండి. మీరు దాన్ని మించి మనం ఏమి రాస్తాం? కాబట్టి నేను ఆయన తోవలో వెళ్ళలా. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు గడుగుతానా అన్న దగ్గర నాకు దారి దొరికింది. కాళ్ళు మొక్కినా నన్ను కనికరించకుద్దమ్మా అనే దారిలో నేను వెళితే ఆ మహానుభావుడి విగ్రహం అట్లా పెట్టుకుని నా పక్కన నుంచి నా పాటను నేను వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడా మీకు ఆ పాట తాలూకు పొడగాని మీకు ఉండదు. తర్వాత నన్ను క్షమించొద్దు అని ఉంటది, అక్కడ క్షమించు అని ఉంటది. అదొక్కటి మాత్రమే నేను విభిన్నంగా వెళ్ళకపోతే నాకు దిక్కు లేదు, దారి లేదు, తెన్ను లేదు. అలా వెళ్ళి నేనేమనుకున్నానంటే మా అమ్మ నాన్నని నేను ముందులో పెట్టుకుని పాట రాశాను. ఎందుకంటే ఎవరి అమ్మా నాన్న వాళ్ళకు ముద్దే కదా. ఎందుకు కాదు, అది విన్న వాళ్ళకు కూడా అమ్మా నాన్న ఎందుకు ఎందుకు అయ్యో ఎందుకు గుర్తురారు? అయ్యో సక్సెస్ కదా అక్కడే. 100%. మీరు చెప్పిన దానికి నేను ఒక గొప్ప ఉదాహరణ చెప్పగలను. అమరాజీనామా సినిమాలో చక్రవర్తి గారి మ్యూజిక్, శాస్త్రి గారు పాట రాశారు. ఎవరు పాడగలరు అమ్మ మాట కన్నా గొప్ప తీయని కావ్యం. అది అవతార పురుషుడైన అణువంతే పుడతాడు, ఆ అమ్మ నీళ్లు తాగేతోని అయ్యా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎంత అద్భుతమైన కదా. చిత్ర గారు సాంగ్ పాడుతుంది విజయ్ గార్డెన్స్ లో, అందరూ ఉన్నారు. దాసనారాయణ, శాస్త్రి గారు, చక్రవర్తి గారు, మొత్తం అందరూ ఉన్నారు థియేటర్లో. శాస్త్రి గారు అప్పుడే వచ్చాడు అనమాట. నేనున్నా రికార్డింగ్ అయ్యి చిత్ర గారు పాడేసిన తర్వాత నేను ఆవిడతో పాటు బయటకు వచ్చాను. మీరు నమ్మరండి, దాసనారాయణ, చక్రవర్తి గారు, అక్కడ ఉన్న టీము స్టాఫ్ అందరూ బోరుమని ఏడుస్తున్నారు. అక్కడ ఏదో పోయినట్టు. శాస్త్రి గారు నవ్వుకుంటూ వచ్చాడు లోపలికి. అంటే ఎవరి ఐడెంటిఫికేషన్ వాళ్ళకి మీరు అక్కడే సక్సెస్ అయ్యారు. ఆ పాట ఎందుకు నిలబడిందంటే అంతే. ఎంత అమ్మకి బ్రహ్మకి మధ్యన నిచ్చిన అమ్మ మీద అందరూ బారేస్తారు సార్. తక్కువ రాఘవేంద్రరావు గారు చెప్పింది అదే నాకు. అరే బాబు అందరూ రాస్తారు ఈ అమ్మ గురించి, నాన్న గురించి ఇంకా బాగా చెప్పవయ్యా అన్నాడు. సార్ నేను చెప్తానండి, సెకండ్ చరణం చెప్తాను, ఒకటి అమ్మకి ఒకటి నాన్నకి. అయితే మిమ్మల్ని కవిగా వ్యక్తిగా ఒక మాట అడుగుతా. ఆ పాటలో నన్ను క్షమించద్దు అన్నది మీ భావ వ్యక్తీకరణ. నేను ఎన్నుకున్న దారి అంటే ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి, ఇది ప్రత్యేకంగా నిలబడాలి. ఇంకా అంతకన్నా సబ్మిషన్ ఉండదు కదా. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. నన్ను అసలు క్షమించద్దని కొడుకు అడగడం అన్నది అల్టిమేట్ ఫామ్. అది అక్కడ క్షమించమ్మా అంటే ఇంకొకటి ఉంది పైన క్షమించట్టు. కాబట్టి ఆయన నమస్కారం చేస్తూ ఆయన జోలికి వెళ్లకుండా, సముద్రాల గారి జోలికి వెళ్లకుండా నేను ఇటువైపు వెళ్ళాను. నన్ను అసలు క్షమించొద్దమ్మా. అమ్మమ్మ మీరు మామూలు మనిషి గారు. ఎందుకంటే ఇప్పుడు రాయడం వేరు, రాసే ముందు ఇలాంటి స్పృహ పెట్టుకుని రాయడం వేరు కదా. ఎగ్జాక్ట్లీ. అసలు నేను రాఘవేంద్రరావు గారిని కూడా బతిమాలుకున్నాను, అయ్యా ఈ ఒక్క సన్నివేశము వేటూరు గారితో నారాయణ గారితో రాయించండి అడిగారా. ఎందుకంటే ఇది సముద్రాల గారు రాసి అంత పండిన సన్నివేశం, పండిన ఆ పాట అలా ఇప్పటికీ ప్రపంచం నిండా ఉండిపోయిన సన్నివేశం కదా. అంటే పాట ఎవరితో రాయించాలో నేను నిర్ణయించాలి, నువ్వు కాదన్నాడు ఆయన. అని నువ్వే రాయమన్నావు. దట్ ఈస్ రాఘవేంద్రరావు. ఎస్, ఆయన పాట అంటే రాఘవేంద్రరావు అంటే పాట, దాంట్లో డౌట్ లేదు. అంటే దాసన్ అంటారు కూడా ఫర్ దట్ మ్యాటర్. అలా ఉన్నారండి వాళ్ళు. ఒక 4 స్తంభాలు ఉన్నారు. ఒక బాపు గారు, ఒక విశ్వనాథ్ గారు, దాసరి గారు, రాఘవేంద్ర, ఇట్లా ఉన్నారు. అంటే నేను ఊరికే చిన్న చిలిపి ప్రశ్న వేస్తాను. ఏంటంటే నన్ను క్షమించద్దు అని మీరు చాలా, అంటే టోటల్ గా సోల్ ఇమ్మర్షన్ అంటారు. అంటే ఆత్మని సమలీనం చేస్తే గానీ అలాంటి ఎక్స్ప్రెషన్ రాదు, కష్టం, రాద్దాం అంటే వచ్చేది కాదు.
మీ నాన్నగారి పట్ల మీ అమ్మగారి పట్ల మీ తాలూకా అప్లికేషన్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉండేది? నాదంటున్నారా? నాది అమ్మ పట్ల కాస్త బాగా గాఢమైన దగ్గరితనం, నాన్న పట్ల కొంచెం ఒక ఆచార్యుడితో ఉన్నటువంటి తనం ఉండేది. అంటే ఆయన స్టేటస్ చూసిన వాడిని. అంటే ఒక రావి నారాయణ రెడ్డి గారు లాంటి వారు కూడా నాన్నను గౌరవించే విధానం చూసి నాకు అలా అనిపించేది. అంటే నాన్న కేవలం కవి అంటే ఏదో పాటలు రాసి ఏదో సభల ముందు పాటలు రాయడమే కాదు, నాన్న లోపల వాళ్ళలో లేనిదేదో నాన్నలో ఉంది, లేదా మనకి తెలియనిదేదో నాన్నలో ఉంది అనేది నన్ను ఆయన పట్ల అలా ఒక గౌరవం కొంచెం దూరం, ఒక టీచర్, గురువు అంటున్నాం, ఒక ఆచార్యుడు. మా అమ్మ దగ్గర అట్లా కాదు, చేరిక. మా అమ్మ ఎంత చేరిక అంటే మా అమ్మతో కలిసి నేను పాటలు పాడేవాడిని. కలిసి ప్రోగ్రామ్స్ కి వెళ్ళేవారు వాళ్ళతో పార్టీ మీటింగ్ లోపల మా అమ్మ పాడుతుంటే మా అమ్మ పక్కన నేను పాడేవాడిని. అవునా? ఆవిడ కూడా పాడేవారండి? ఆమె చాలా బాగా పాడేవాడు. మా అమ్మ చాలా బాగా పాడుతుంది. అంటే పాడడం వేరు, పార్టీ ప్రజలలో సభలలో పాడడం వేరు, ఒక ప్రొఫెషన్ గా పాడడం వేరు. అది కాదు. అమ్మ ప్రజాగాయని. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు గద్దర్ గారు కూడా ప్రజాగాయకుడే కదా. ఆయన సంగీతం నేర్చుకుని స్వరాలు 5 ఏళ్ళు సంగీతం అది కాదు కదా. బట్ ఈ సాంగ్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్. అసలు బాలసుబ్రహ్మణ్యం గారే ప్రణామం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు కదా. మరి అదే నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ ఎవరు పాడారు? మామూలు విషయం కాదు. కాబట్టి నాన్న పట్ల అలా ఉండేది. అయితే నాన్న విజన్ ఏందో నాకు తెలియదు, కానీ నాకు ఆలు రాయడము చదవడము రాని 4 సంవత్సరాల కాలంలోనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మహాప్రస్థానం మొత్తం పుస్తకం నాతో పట్టించినాడు. అంటే అలా శ్రీశ్రీ నా మెదడులోకి దండయాత్ర చేయించిండు నాన్న మాత్రమే. కానీ అది దండయాత్ర అని అనుకోలేదు, ఏమనుకోలేదు. మామూలుగా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యం నేర్పిస్తున్నాడు. ఇది నేను బట్టి చెప్పాలి, ఆయనకు అప్పచెప్పాలి, అంతే నాకు తెలుసు. పదండి ముందుకు పోదాం మరో ప్రపంచం కానించి కొంపెల జనార్దన్ రావు గారు అంకిత పదం దాకా మొదలొచ్చిన మహాప్రస్థానంలో జనార్దన్ రావు గారు అంకితం లాస్ట్ కుండేది. అవును, మొట్టమొదటి ప్రచురణలో ఉండేది. అవును, బిగినింగ్ లో మరో ప్రపంచం ఉంది. అవునండి. ఇక్కడి నుంచి ఎక్కడి దాకా. తర్వాత మా అమ్మ గొప్ప చదువరి. అంటే నేను చెప్పేది అకాడమిక్ గా కాదు, బాగా చదువరి, పార్టీలో ఉన్నది కాబట్టి. మా అమ్మ మహాప్రస్థానం బాగుంది సరేరా, చలం గారి యోగ్యతా పత్రం చదువు, నీకు ఇంకేదో తెలుస్తుందని చెప్పింది మా అమ్మ. చలం పుస్తకం చదవమని చెప్పిన చలం ముందు మాట చదవమంటుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం ముందు మాట అయిందే కదా. ఈ పుస్తకాన్ని విప్పగలిగే ఉంటే రాయండి, లేకపోతే ఇక్కడ ముడిచిపెట్టి పీకండి అని అంటాడు కదా మహాప్రస్థానం ముందు మాటలో. అది మా అమ్మ నా చేత చదివించినప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో చలం పుస్తకాలు, రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాలు, శరత్చంద్ర పుస్తకాలు, బీనాదేవి గారి పుస్తకాలు, ఇవన్నీ మా ఇంట్లో లైబ్రరీలో ఉండేవి. బీనాదేవి గారి దగ్గర పుణ్యభూమి కలిదరు. ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో లైబ్రరీలో ఉండేవి. ఈ పుస్తకాలన్నీ మా అమ్మ చదివేది, నాతోని చదివించేది. ఆమె మిషన్ కుడుతూ నాతో చదివించిన పుస్తకం మ్యాగజిన్ గోర్కే అమ్మ. దట్స్ మై ఫస్ట్ బుక్ ఇన్ మై 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్. నాకు ఏమీ తెలియదు అందులో ఉన్న అక్షరం, కానీ కొయ్యమని ఫ్యాక్టరీ కూత కూయగానే ఒక్కసారి దిగ్గున లేచింది కార్మికులు అన్న మొదటి లైన్ నుంచి ఓరి దౌర్భాగ్యుల్లారా అని అమ్మ చచ్చిపోతుంటే గొంతు మీద కాలేసి తొక్కుతుంటే ఓరి దౌర్భాగ్యుల్లారా అని పుస్తకం ఎండ్ అవుతుంది. అంత జ్ఞాపకం ఉంది. ఇవన్నీ నాకు లీలావతి కడుపులో భక్త ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు నేర్పిస్తే నారాయణ మంత్రం నేర్చుకున్నట్టు నేను శ్రీరంగం శ్రీనివాసరావు గారి మంత్రం నేర్చుకున్నాను నేను. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాగానే డెఫినెట్ గా అది నేను రాస్తే బాగుండు అనుకుంటాను. లక్కీగా నాకు అట్లా వచ్చినాయి పాటలు. మీకు వచ్చింది కదా, అసలు మీరు నేషనల్ అవార్డు కొట్టేశారు కదా. అంతే కదా. అది నేను ఇప్పటికీ కూడా సార్
నేను ఆ పాట మిమ్మల్ని రాయమని చెప్పినప్పుడు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా, అది ఎలాగ మీకు తట్టింది? నాకు సందర్భం రాలేదు మిమ్మల్ని అడిగే నాకు సందర్భం. తట్టలా ఆ, చిరంజీవి గారు చెప్పినారు. అమ్మా నేను మొట్టమొదలు రాసింది అగ్ని నేత్ర మహోగ్రజ్వాల దాచినావో రుద్రుడ, అది నా పల్లవి. అవునా? అన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే పాట, ఆ పదం నేను రుద్రవీణలో పెట్టుకున్నాను, నాకు ఇంకా తృప్తి తీరలేదయ్యా, ఇక్కడ నాకు అవసరమవుతుందేమో, ఇక్కడ పనికొస్తుందేమో, దాన్ని ఉపయోగించకూడదు అన్నాడు ఆయన. అమ్మా. నేనేమనుకున్నాను, నేను ముఖ్యంగా- రాసిన పల్లవిని చరణం చేసేసి అదే పల్లవి పెడితే పోలా అని నేను అనుకున్నాను. ఎలాగే శ్రీశ్రీ, ఇప్పుడు మీరు ఎలాగే శ్రీశ్రీ ఆవహించి నువ్వు ఉన్నారు మీరు. ఉన్నాను నేను కాబట్టి ఏం పర్లేదు సార్, బ్రహ్మాండం అని చెప్పేసి ముందు ఆ 3 లైన్లు రాసేసి ఈ పల్లవిని చరణం చేశా. సేమ్ ఏ లెంత్ లో లెంత్ మీటర్ అదే. ఏ లెంత్ లో రాశానో అదే లెంత్ లో ఇంకో చరణం రాశా, అయిపోయింది. అంటే నేను అప్పటి నుంచి అసలు కొన్ని ఐడియాలు ఎలాగొచ్చేయా వీళ్ళకి అని అనిపించే సందర్భాలు ఉంటాయండి. అవును, ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసిన మనసును మనసు ఈ పాట ఉంది, అవును. అసలు ఎలా వచ్చింది ఈయనకి ఆలోచన? అది మనం చాలా కాలం ఆతరి అనుకునే వాళ్ళం. అవును, ఇది ఆత్రేయ అనుకుంటారండి, అది శ్రీశ్రీ అనుకుంటారు. కారులో కార్లో షికారికి అటు నుంచి ఇటు అన్నది చాలా మంది తెలియదు. అవును. ఎక్కడ ఉన్నా ఏమైనా పాట ఎవరిది? ఎక్కడ ఉన్నా ఏమైనా పాట ఆత్రేయ గారిదే. అది శ్రీశ్రీ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకుంటారు. అది అంటే అది పుల్లయ్య గారు ఇతని మీద బహుజా కోపం వచ్చి తిట్టరాని బూతులు తిట్టి, చెయ్యి నీ పాటొద్దు నువ్వొద్దు, నిన్నింటికాడ దింపేస్తాను పదా అని చెప్పి, మళ్ళీ ఎక్కడో మనసు లాగి, వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇలువద్దురి పోవద్దురా అయ్యా, బాగా రాసినాడు యాత్రయ్య అని, వద్దురా కన్నయ్య, అదే కదా, అదే అని ఆత్రేయని దించేస్తూ 3 నెలలైంది పాట రాయమని, చెయ్యి నువ్వు నాకు అక్కర్లేదు పో అని, ఏదో నీ మీద మనసు లాగుద్దయ్యా, సర్లే నువ్వు ఎక్కడన్నా చావు, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటానని కారు దిప్పపోతుంటే, ఆపబోయి నీ పాట వచ్చేసిందని మళ్ళీ ఎక్కాడు కారు. ఏంటి పదా నీ ఆఫీస్కి డిక్టేట్ చెప్తా పాట అన్నాడు. అయిపోయింది పాట, అయిపోయింది. కారులోనే నోట్లో వచ్చేసింది పాట. ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి డిక్టేట్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకున్నాడు, లేకపోతే ఆయనే రాసుకున్నాడో తెలియదు. అది పాట మురళీకృష్ణ సినిమా, మాస్టర్ అండ్ మ్యూజిక్. అది నాకు చాలా గొప్ప ఇన్సిడెంట్. చాలా మంది మనసుల్లో ఉన్న డౌట్, ఈ నేను సైతం ప్రపంచాగ్నికి, అయ్యో అంత దాకెందుకు నాగేంద్ర, ఆ పదం అలా పెట్టామని ఇతనికి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి మద్రాసు నుంచి ఒక కూటమి తయారయ్యి ప్రకటించిన నేషనల్ అవార్డుని మళ్ళీ వెనక్కి తీసుకోమని అర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? లేదా ఇద్దరికి ఇవ్వాలి అని రాసినటువంటి సినిమా రచయితలు ఉన్నారు. అబ్బో. కానీ వాళ్ళు దానికి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మాకు ఒక సంచిక ఇస్తారు కదా, మ్యాగజైన్ పెడతారు, ఎవరికి ఎందుకు ఇచ్చినామని. సమకాలీనమైన శ్రీశ్రీ యొక్క పదాలని అద్భుతంగా వాడుకొని సమస్కందంగా రాసినాడు కాబట్టి ఇది ప్రకటిస్తున్నామని రాశారు వాళ్ళు. అది తీసి చెత్తపుట్లు వేశారు. ఇదంతా ఉంది. అప్పుడు నిదాకా రానట్టుంది విషయం. నా వరకు నిజంగా ఇది జరిగింది. నేను చాలా మంది దగ్గర మీ పాట గురించి మాట్లాడా. నిజంగా అసలు ఎంత అద్భుతమైన భావ ప్రకటనకి దాన్ని వాడారు. ఎందుకంటే ఇంకా అంతకన్నా మరి చిరంజీవి గారు ఒకసారి రాశాను, ఒకసారి వినిపించినాను, ఒకసారి రికార్డింగ్ అయిపోయింది. అది ఆ తర్వాత పిఆర్పి పార్టీకి కూడా వాడారు. అవును, విచ్చలు విడిగా విశృంఖలంగా. ఇప్పటికైనా చిరంజీవి గారు ఏదన్నా స్పెషల్ గా ఒక స్టేజ్ మీద అపియరెన్స్ ఇస్తుంటే వెనక నుంచి వచ్చే సంగీతం అదే ఉంటది. అదే సిగ్నేచర్ ట్యూన్ అంటే అది ఆ పాట. ఆ విషయంలో మీకు మణిశర్మ గారికి ఇద్దరికి కూడా చేతులెత్తి దండం పెట్టారు. ఎందుకంటే మణిశర్మ గారు, నువ్వు రాశాక నేను చేస్తానయ్యా గురుగారు, మీరు రాసేయండి అన్నాడు ఆయన. నేను రాశా, ఆయన చేశారు. మణిశర్మకున్న ఇంకొక బ్యాడ్ హ్యాబిట్, నేను తను చాలా బాగా సన్నిహితులు. ఎందుకంటే రాజుకోట దగ్గర రెహమాన్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, మణి అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు విజయ్ గార్డెన్స్లో వాళ్ళ మధ్యలో ఉండేవాడిని. నేను వాళ్ళు వాయిస్తుంటే అలా కథ ఇలాగా, ఇలా కథ అలాగా అంటూ వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని అనమాట నేను. సో అప్పటి నుంచి పరిచయం. మణిశర్మ దగ్గర బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరు వాడని రాగాలు, ఎవరు వాడరు, అలాంటి రాగాలతో
ఆయన పాటలు చేశాడు. అవును. అవి చిరంజీవి గారి మీద. అనాదరణకు గురైన రాగాలను తీసుకొని ఆదరింపజేయడం ఆయన లక్ష్యం. ఇప్పుడు ఇది ముల్తాన్ రాగం, అది ఇది నేను సైతం నేను సైతం ప్రపంచాగ్ని. ఎవరు ముట్టుకున్నారు ముల్తాన్ రాగం? అస్సలు ఎవరు ముట్టుకోలేరు. అలాంటి దానిలో మీ సాహిత్యం అలాగా అసలు ఆ సువాసనలలో అది తడిసి 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 అది ఇప్పటి వరకు ఆ పరిమళం ఎక్కడికి పోలే. అంత గొప్ప పాట రాశారండి నిజంగా. 22 సంవత్సరాలు. 2003లోనే నేను దాన్ని నేషనల్ అవార్డు తీసుకున్నాను. 2003 అంటే అది ఎంతకన్నా ముందు రాయబడిందే కదా. అంతేగా, 2002 కదా. అవును, నాకు గుర్తుంది 2002 అంటే ఇప్పుడు 23 ఏళ్ళు. అవును. అయితే ఇక్కడ మీరు ఇందాక నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఈ సినిమా రచయితగా అంటే ఇప్పుడు నారాయణ రెడ్డి గారైనా, దాశరథి గారైనా, శ్రీశ్రీ గారైనా, ఆరుద్ర గారైనా, ముందు కవులు తర్వాత సినిమా రచన, అలాగే వాళ్ళ స్వేచ్ఛాభావ ప్రకటన ఏదైతే ఉందో నారాయణ రెడ్డి గారు ఆఖరి వరకు కవిత్వం రాస్తూనే ఉన్నారు. ఏదో ఒక పత్రికలో, ఏదో ఒక పేపర్. చనిపోయిన రోజు కూడా ఆయన కవిత వచ్చింది ఆంధ్రజ్యోతిలో. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు. ఆయన రాసిన కవిత, ఆయన ఆచరించిన కవిత. ఎంత గొప్ప జీవితం అండి. మహాజీవితం, మహోన్నతమైన జీవితం. నారాయణ రెడ్డి గారు నేను ఒకసారి ఏదో సభలో కలిసినప్పుడు ఆయనవన్నీ చిన్నప్పుడే చదివేశాను నేను. ఇది ఉదయం నా హృదయం, తేజస్సు నా తపస్సు, మంటలు మానవుడు, మనిషి చిలుక, సముద్రం నడక నా తల్లి, సముద్రం వంచిన సంతకం, భూమిక, తర్వాత కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, నారాయణ రెడ్డి గేయాలని వేరే ఒక పుస్తకం ఉంది. తర్వాత మధ్యతరగతి మందహాసం, రాగుమా ఓ నీలం రేగమా గగన వీణా మృదుల రాగమా, నారాయణ రెడ్డి గేయాలు. నారాయణ రెడ్డి గారిని నేను ఔపోషణ పట్టుకున్నాను సార్. కానీ నేను ఇప్పుడు నారాయణ రెడ్డి గారు అంటే జానపద సాహిత్యం నుంచే ఆయన కూడా అదే వాతావరణం, పల్లె పట్టు, అది తెలంగాణ పల్లె యొక్క లక్షణం. అది మాకు మట్టి మాకెలా అంటుకుందో, గాలి మమ్మల్ని ఎలా చుట్టుకుందో, చెట్టు మమ్మల్ని ఎలా కౌగిలించుకుందో, తెలంగాణలో ఉన్న పల్లె పాట చుట్టే మేము పెరిగినాము. పాటతో పాటే మేము పెరిగి, పాటే మీ పెరుగుదల. అది నారాయణ రెడ్డిగా అయినా సరే, మీకైనా సరే, నేనైనా, మీరైనా సరే, మీరైనా మీ విషయాల్లో అది ఎవరైనా మీ ముందు తలంచాల్సిందే సార్. ఎందుకంటే ఒక్క వేటూరు గారే ఆ పడికట్లోంచి తప్పిపోయారు. ఆయన పుస్తకాలన్నీ వేరేగా రాలా. తర్వాత కొమ్మ కొమ్మకో సన్నాయి సినిమా పాటలతో చేసుకున్నాం తప్ప. అవునండి, ఆయన ఏ ఒకటి శ్రీకాకుళం చిన్నది అది కూడా బాగా ప్రాచుర్యం పొందలేదండి. అది విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకే చేరింది. అది అంతే. అంతలోనే ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు ఒక బ్రహ్మాండమైన టేకాప్ ఇచ్చినాడు ఆయన. అవును, అంతే తప్ప అంతెందుకు సీతారామ శాస్త్రి గారు కూడా పూర్వం ఆయన పుస్తకాలేని రాలేదు, సాహిత్యం ఏం రాలేదు. ఆయన రాసిన గంగావతరణ చదివి విని అంతే విశ్వనాథ్ గారు అవకాశం ఇచ్చారు, అంతే తప్ప రాలేదు. కానీ ఒక శ్రీశ్రీ అలా కాదు, అట్లాగే ఒక కొసరాజు గారు అలా కాదు. ఆయన పూర్వం కూడా రాసినాడు, ఆయన పుస్తకాలు ఉన్నాయి. అవునండి, అవును. అట్లా దాశరథి, తిమిరంత సమరం, మరి జ్వాలాలేఖని చాలా మందికి తెలియదు. అక్షరాల గవాక్షాలు, అక్షర గవాక్షాలు నారాయణ రెడ్డి గారు. తిమిరంత సమరం అండి. తిమిరంత సమరం, జ్వాలాలేఖని. తిమిరంత సమరం అందరికీ తెలుసు, బట్ చాలా మంది నోటీసులో లేనిది జ్వాలాలేఖని. అగ్నిధార. ఆయన ఖడ్గ సృష్టి, అగ్నిధార. మీరు మామూలు వాళ్ళు కారు నిజంగా. అదే ఆయనే రాసింది ఏదో భాగవతం వెలిసింది యాక్సిలా నగరంలో, నారాయణ రెడ్డి గారు. అదే మన కోడలు దిద్దిన కాపురంలో పాట, తల్లపిల్లం. సారీ ఘంటసాల గారు పాడింది. ఇప్పుడు మొన్న అంటే మీరు పూర్తిగా, నేను తెలంగాణ కవులంటే నాకు ఎందుకు అపారమైన గౌరవం అంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరందరూ నిజ జీవిత సంఘర్షణలోంచి, క్రియాశీలక సంక్షోభాలలోంచి బయటకు వచ్చి పాటే మీ చుక్కానిగా, పల్లవులు చరణాలే మీ తెరచాపలుగా మీరు మీ ప్రయాణాలు సాగించినాము. అట్లా పుట్టుకొచ్చాము. ఈ సమాజ సముద్రంలో సాహిత్య ప్రభావంతో కాకుండా సామాజిక ప్రభావంతో వచ్చినటువంటి రచయితలే ఎక్కువ. నారాయణ రెడ్డి గారు కావచ్చు,
లేదా దాశరథి గారు కావచ్చు, కాళోజీ గారు కావచ్చు. బట్ నారాయణ రెడ్డి గారు ఎక్కువగా విప్లవ స్థాయి, ఇప్పుడు దాశరథి గారు అయినా నా తెలంగాణ అంటే దాశరథి గారి కంటే నారాయణ రెడ్డి గారు చిన్నవాడు, అంటే ఆ వయస్సులో 6 ఏళ్ళు చిన్నవాడు. నారాయణ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా కరీంనగర్లో ఆయనది ఒక మంచి మోతుబరి కుటుంబం ఆయనది. ఓకే. అయితే చిన్నప్పటి నుంచే అత్యంత స్పందించే హృదయం నారాయణ రెడ్డి గారు కనుక పాట దగ్గరైంది. పాట దగ్గర నుంచి ఆనాటి లబ్ధ ప్రతిష్ఠులైన కవులతో సమానంగా ఉండాలంటే నేను భాష నేర్వాలి, పద్యాన్ని కూడా నేను హృద్యంగా రాయాలి అని నిర్ణయించుకున్నవాడు నారాయణ రెడ్డి గారు. కాబట్టి ఆయన అలా వెళ్ళాడు. సామాజిక ఉద్యమాలతో సంబంధం లేకుండా లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. అంటే ఆయన టైంకి ఆ సంఘర్షణ వాతావరణం బాగా తగ్గిపోయింది. ఆయన ఎదిగేసరికే మనం జనస్రవంతిలోకి వచ్చేసాం. తెలంగాణలో ఉన్న మొత్తం వాతావరణం కూడా మారిపోయింది కదా. అంటే అరాజకార మూమెంట్, అదే లేకపోతే ఈ దొరతనాలు అవన్నీ పోయినాయి, గడి పాలనలు అన్ని పోయినాయి. కాబట్టి ఆయన అలా వచ్చినవాడు. ఆయనకున్న స్నేహం కూడా ఇరువెంటి కృష్ణమూర్తి గారు లాంటి ఒక మహానుభావులతో ఆయన చెలికాడు. ఇరువెంటి కృష్ణమూర్తి గారు. సో ఆయన దృష్టి అటు సాహిత్యం వైపు బ్రహ్మాండంగా వెళ్ళింది. అయితే ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నవాడు కాబట్టి ఉర్దూ కవుల యొక్క కవిత్వం యొక్క ముషాయిరాల యొక్క గజళ్ళ యొక్క ఆ క్రీమ్, వాటిని మధిస్తే వచ్చే అమృతం ఉందే, అది ఆయన మస్తిష్కంలో అలా పెరుగుతూ వచ్చింది. అన్ని చోట్ల అది వెదజల్లాడు ఆయన. కాబట్టి మీరు నారాయణ రెడ్డి గారి కావ్యగానం వింటే గజల్ పోకడ కనిపిస్తుంది. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను, ఖుషి లేని మనిషిని చూసి కసిగా నవ్వుకుందాం అని పాట ఉంది అంతే రామరాజు సినిమాలో. అది ఇప్పటికే ఆ మాటలు ఎలా వాడాడని అనిపిస్తుంటాయి అనమాట. అదే మనిషి మళ్ళీ తోటలో నారాజు తొంగి చూసినాడు అన్నమాట. ఎప్పుడు వీచిన గాడుపే కదా ఎందుకో నేడింత వేడి, ఎప్పుడు కాచిన వెన్నెలే కదా ఎందుకో నేడింత వేడి అని అంటాడు. ఆ అనడంలో ఆ పద విరుపు లోపల మీకు కనిపించేది ఉర్దూ గుబాళింపు, ఆ మేటరింగ్, ఆ టెండరింగ్ అన్నమాట. కరెక్ట్ సార్, ఎక్స్ట్రాడనరీ మాట అది. ఆయన అంత సలలితమైన మాటలు, మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ, రాగంలో తరగని పెన్నిది మగువ, ఎలాంటి పాటలు, నీ ధర్మం నీ న్యాయం, ఈ సంఘం మరువద్దు, ఎంత వెర్షటైల్ చూడండి, ఎంత వైవిధ్యం, అసలు ఎంత వైవిధ్యం. కోవిల ఎరుగని దేవుడు కలడని కనుగొంటినా నేను ఈయన అలల కలలపై కలలపై తేలియాడెనదుకో, గులాబీ కావాలి కదా, గులాబీ కావాలి కథలో ఎగసిపోదునో చెలియా నీవేకనే కలల కలలపై మనసు మల్లె పూవై. అవును, అంతే కదా. మీరు ఆ నడకలో కూడా చూడండి, మీకు ఒక అద్భుతమైనటువంటి మనకు ఆ ఊయల చాలా. నాకు ఆ పాటలు ఆయన మొట్టమొదటి సినిమాలోనే నీకు నాకు జోడు, రాకాచంద్రుల తోడు నిన్ను గని నా మది పొంగి నదిరా సుందర సుందర నాదొర. చాలా అంటే మీరు ఇంత స్వేచ్ఛ మనసులో భావ ప్రకటన పట్ల మీరు వచ్చిన నేపథ్యం అదే మామూలు ఎవరం కాదు అది అండి. ఎగిసిన నాన్న తర్వాత నారాయణ రెడ్డి గారే నాకు నా మార్గదర్శకులు, నా చోదక శక్తులు. ఆయనను చూస్తూ నేర్చుకున్నాను. ఆయనకు ప్రత్యక్ష శిష్యుని కాదు. అవును కదా, అవకాశం లేదు. కానీ ఆయనను చూస్తూ పెరిగాను. ఉగాది కవి సమ్మేళనం రేడియోలో వస్తుందంటే నారాయణ రెడ్డి గారి కవిత వినాలనుకునేవాడిని మొట్టమొదలు. నేను అది మిస్ అవ్వద్దు అనుకునేవాడిని. అలా ఆయన మాట వింటూ, ఆయన ఉపన్యాసాలు వింటూ, ఆయన పాటలు వింటూ, రవీంద్ర భారతిలో ఆయన చేసే ప్రసంగాలు వింటూ, దూరంగా లాస్ట్ బెంచ్లో కూర్చొని వింటూ వచ్చిన విద్యార్థిని నేను. ఓకే, కవితార్థ దశలో ఉన్న విద్యార్థిని.
బ్రహ్మాండం. అయితే కమింగ్ బ్యాక్ టు ద ప్రాక్టికల్ కెరీర్, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు. మీరు అడగపోయినా మిమ్మల్ని ఆ కళామ తల్లి లాక్కి వచ్చేసింది మిమ్మల్ని. ఇక్కడ ఇన్నాళ్ళు బట్టి ఉన్నారు, 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. మీ కెరీరు, మీ ప్రయాణం దర్శకులతో, నిర్మాతలతో మీకు సంతృప్తికరంగానే ఉందా? చాలా హ్యాపీగా ఉంది. అవునా? చాలా హ్యాపీగా ఉంది. అయితే హ్యాపీగా ఉన్నా లేకున్నా ఒక్కొక్కసారి అంటే వేవ్ లెంత్ కలవక కావచ్చు, లేదా వారు చెప్పేది నాకు సరిగా నేను ఇమిడ్చుకోలేక కావచ్చు, లేదా నేను చెబుతున్నటువంటి పాటని వాళ్ళు పూర్తిగా దాని పాఠవం తెలుసుకోలేక కావచ్చు. కొంత అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ నాకెక్కడ అబ్బే ఇక్కడి నుంచి పారిపోవాలా బాబు అని ఎప్పుడు అనిపించలా. ఓకే, అభిప్రాయ భేదాలు వేరే, అభిప్రాయ భేదాలు అవుట్పుట్ కోసమే కదా. అంతే. ఇబ్బంది మీరు వద్దన్నా నేను అదే ఖద్దన్నా కావలసింది ఏంటి? ఇద్దరి మధ్యలో అది నిలబడాలనే కదా తాపత్రయం. లేకపోతే వ్యక్తిగతంగా నాకు నా మీద దర్శకునికి కానీ దర్శకుని మీద నాకు కానీ ఏముంటుంది? గంట సేపు సిట్టింగ్ మాది కాదు. మీకేమైనా ఆస్తులు పంపగాల ఉన్నాయా? పొలిమేరులు పాలిపగలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, రోబోకు భావోద్వేగాలు వస్తే ప్రేమించాలయ్యా, ప్రేమ రావాలి. ఒక రోబోట్కి ప్రేమ రావాలి, ఒక మరబొమ్మకి. ఎట్లా మొదలు పెడతావు అంటే, ఏముంది సార్, ఇనుములో హృదయం మొలిచని అందాం సార్ అదే లెంత్కి అని అన్నా. అయిపోయింది అక్కడ. అలా పక్కన కలిసింది ఇద్దరు వేవ్ లెంత్. ఇనుములో హృదయం మొలిచెలే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెలే. ఇనుములో హృదయం మొలచెలే అయిపోయింది కదా. పెద్ద వాక్యం పడిపోయింది కదా బిగినింగ్. ఈ విషయంలో మా నాన్నగారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నాగేంద్ర. మా నాన్న మాట చెప్పేవాడు, నువ్వు తీసుకున్నది ఏ ఇతివృత్తమైనా సరే, నువ్వు సరసం తీసుకుంటావా, విరసం తీసుకుంటావా, అరసం తీసుకుంటావా, లేదా ఇంకేమన్నా దిగి ఇంకొంచెం శృంగార లెవెల్కి ఇంకా కొంచెం దిగజారి తీసుకుంటావా, ఏది తీసుకున్నా పల్లవి నువ్వు అనుకున్న సన్నివేశాన్ని పల్లవిలో మొదటి లైను చెప్పేయాలి, పిడికిలి బిగించి ఒక్క ఘాతం ఇస్తే వినేవాడు కొద్దిసేపటి దాకా తన ఉనికిని కోల్పోయి మైండ్ బ్లాక్ అయిపోయి కోలుకోకుండా ఉండాలిరా. పల్లవి ఎవడు కొట్టే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఆడి పేరు పల్లవి శతజ్ఞిలా ఉండాలని చెప్పినవాడు మన. ఓకే, ఇంకో మాట చెప్పాడు, పల్లవి గెరిల్లా దాడి చేసినట్టు ఉండాలి బిడ్డ అన్నాడు ఆయన. పార్టీలో గెరిల్లా అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, గెరిల్లా దళం. దాన్ని ఆయన పల్లవిలో మనం గెరిల్లా దాడి చేసినట్టు ఉండాలి బిడ్డ, అది నువ్వు ఏమన్నా రాయి పడిపోతాడు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాడు వాడు. అంతే కదా. ఇప్పుడు ఇనుములో ఇంకేం మాట్లాడుతాడు శంకరయ్య గారు. సార్ ఏమన్నారు కన్నా, పాట అయిపోయింది ఆయన దృష్టిలో, నువ్వు ఆ మిగతా ఏమన్నా రాసుకోపో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏదో రాసుకున్నాను ఆయన. ఓకే, కాబట్టి పల్లవి బిగినింగ్ లో నేను కాదు, మీరు అంటే పూర్తిగా భేదాభిప్రాయాలతో ఇంకా నీకు నాకు చెల్లయ్య బాబు, నేను రాయను, నీకు ఏం రాసినా నీకు ఎక్కట్లేదు అని వదిలేసిన సందర్భాలు ఉన్నాయండి. ఉన్నాయి. అవునా? ఎవరు ఇప్పుడు మా కృష్ణవంశీ ఉన్నాడు. కృష్ణవంశీ నా జీవితంలో 26 రోజులు రాసిన పాట ఒకటి. ఏది? నీలిరంగు చీరలో నా చందమామ నువ్వే జాన్ ఉంది కదా. అవును. నా జీవితంలో రాసిన అత్యంత ఆలస్యంగా రాసిన పాట ఒకటి. లాంగ్ టైం. నేను రాసిన ప్రతి పాట 3 రోజులు లేదా 3 గంటలు లేదా ఫస్ట్ 15 నిమిషాల్లో పాట అయిపోయేటట్టే రాసుకున్నాను నేను ఇన్నేళ్ళ నుంచి. ఓకే. త్రిబులార్లో కొమరం భీముడో కూడా మొదలుపెట్టి అయిపోయేదాకా కలమాకుండా రాసిన పాట అది. ఎక్కడా బ్రేక్స్ లేవు. అది వినిపించాను, రాజమౌళి గారు ఓకే చేశారు. అదే జరిగింది. కానీ ఒక నీలిరంగు చీరలో 28 రోజులు రాయాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో ఒక సినిమాలో ఒక పాట నాకు ఆయనకు లెంత్ కుదరలా. ఎవరు? కీరవాణి గారికి కాదు, అసలు గిరివాణి గారు అసలు లేరు. ఓకే, కృష్ణవంశీ గారు. సారీ, ఐఎమ్ సారీ, నేను అక్కడ నుండి కొమరం భీముడు. కృష్ణవంశీ గారు నాకు. ఓకే.
అది ముఖ్యంగా ఏంటంటే నేను మొదలు బలవంతంగానే నేను సరే రాస్తాలే ట్రై చేస్తా అన్న పాటే అయితే ఐటమ్ సాంగ్ అది. ఐటమ్ సాంగ్ నేను ఒక రకంగా రాస్తున్నాను, ఆయన ఒక రకంగా చెప్తున్నాను. వంశీ ఇది మనకు కుదరదు, మనం వదిలేద్దాం అని వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవునా? ఆ. ఓకే, అదే. అదొక్కటే. నాకు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటాం కదా, మూడోసారి అంటే అయిపోద్ది కదా వేలం. అవును, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటే అయిపోయింది కదా. నాకు మూడోసారి కాకపోతే వదిలేస్తా. అంతేనా? వదిలేస్తా. అలాగే ఎన్ని పాటలు వదిలిస్తుంటారండి మీరు? కొన్ని వదిలేస్తాను, బాగా అని కాదు, కొన్ని అయితే వదిలేస్తాను. కొన్ని అయితే వదిలేసి 10-20 అయితే వదిలేసాను. అంటే కుదరలేదు నాకు. అదేలేండి, కుదరలేదు. ఎక్కడో ఆ వేవ్ లెంత్ నాకు సెట్ కుదరలా. అయిపోతే కుదరలేదు. అది అంటే వేవ్ లెంత్ కుదరలేదా, నాలో ఉన్నటువంటి లెంత్ కుదరలేదా, పెన్నుకు నాకు కూడా వేవ్ లెంత్ కుదరలేదా కుదరలేదా తెలియదు కానీ కొన్ని వదిలేసాను. అదేలేండి. దాంతో కాలం. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన, నేను ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్. RRR లో నాటు 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 పాటకి చంద్రబోస్ గారికి అవార్డు వచ్చింది, ఆస్కార్ అవార్డు. ఆస్కార్. ఆస్కార్ అవార్డు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ పాటకి, పాట రచయితకి పిలిచిస్తారు. అది మన స్లమ్ డాగ్ లో కూడా అదే కదా, అదే జరిగింది. మన రెహమాన్ గారికి వచ్చింది, దానికి గుల్జార్ గారిని కూడా ఇచ్చింది. అవును, ఆ పద్ధతిలోనే తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది. నేను అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం, చంద్రబోస్ కూడా నాకు బాగా క్లోజ్. తాజ్మహల్ లో ఫస్ట్ సాంగ్ నేనే చూసా, ముప్పలనేని శివ నాకే చూపించాడు. మంచు కొండల్లో ఉన్న చంద్రమ పాట ఎలా ఉంది గురుగారు, నాకు చాలా బాగుంది అని చెప్పి నేనే మొట్టమొదటి చూసి చెప్పాను. నేను అప్పటి నుంచి నాకు బాగా పరిచయం తను. కానీ బట్ కొమరం భీముడో లాంటి పాట, అంత ఇమోషనల్ సాంగ్ ఉండగా ఈ నాటు 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 పాటకి ఆస్కార్ అవార్డు రావడం మీదైన స్పందన ఏమైనా చెప్పగలరండి? ఏదైనా ఉందా మనసులో? అంటే నేను అనుకున్నది ఏంటంటే, అది ఎన్నిక చేసే జ్యూరీ కమిటీ ఉంటుంది కదా. అవును, ఆ జ్యూరీ కమిటీకి మన పాటలో ఉన్నటువంటి అంతరార్థం, దాంట్లో ఉన్న అంతర్జ్వాల వాళ్ళ తాలూకు ఆలోచన కేంద్రానికి బహుదూరమైనది. వాళ్ళ యొక్క ఆలోచన పరిధిలో ఒక డాన్సబుల్ నాట్యంలో కావచ్చు, ట్యూన్లో కావచ్చు, ఒక ఉల్లాసభరితమైనటువంటి వాటికి వచ్చిన మార్క్స్ వల్ల ఆస్కార్ అవార్డు వచ్చింది. నాకు వాళ్ళ మీద కొమరం భీముడు అనే పాటను లోతులోకి వెళ్ళి అర్థం చేసుకునేటువంటి ఓపిక, ఒద్దిక, తీరిక వాళ్లకు ఉన్నదని నేను భావించట్లేదు. కాబట్టి కనువిందును, చెవి విందును చూడడం వేరు, హృదయ విందును చూడడం వేరు, ఆలోచన విందును అర్థం చేసుకోవడం వేరు. ఇన్ని కొలబద్దలు, ఇన్ని తూనికరాళ్ళు ఉంటాయి ఒక పాటను నిర్ణయించడంలో, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. కనుక అక్కడ ఉన్న ఆలోచన పరిధి మేరకు ఆ ట్యూన్ కానీ, అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులలో ఫారెన్ ఆర్టిస్టులు ఉండడం కూడా కావచ్చు, ఇది కరెక్ట్, అమెరికన్స్ ఉండడం కావచ్చు, లేదా శ్వేతజాతీయులు ఉండడం కావచ్చు, అది ఉల్లాసభరితమైనటువంటి ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి పాట కావచ్చు, ఇలా వాళ్ళ తూనికరాళ్లతోటి ఆ పాటను ఎన్నిక చేయడం అనేది జరిగిందని నేను భావిస్తాను. కరెక్ట్, యూఆర్ పర్ఫెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. పోతే నాకు సంతోషం ఏంటంటే, తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది కదా, అసలు ఇంతవరకు తెలుగులో ఎవరికి రాలేదు కదా, అప్పుడు మనందరికి వచ్చినట్టే కదా. అసలు తెలుగు అంటారేంటి సార్, ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎవరికి ఆస్కార్ రాలేదు కదా, సాంగ్ కి రాలేదు కదా. ఓకే, అంటే గుల్జార్ కి తర్వాత, అదే ఆఫ్ కోర్స్ గుల్జార్ తర్వాత చంద్రబోస్, అంతే. ఏఆర్ రెహమాన్, గుల్జారు, కిరవన్ గారు, చంద్రబోస్, అంతే. కాబట్టి వీఆర్ హ్యాపీ, వి మస్ట్ బి ప్రౌడ్. దానిలో మనం ఏంటంటే, మన తెలుగు రచయితలు, తెలుగు పాటల వరకు నేను మీతో చర్చించాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ కదా, అవర్ చంద్రబోస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్, అంతే కదా, ఫర్ గెటింగ్ దట్ ఆఫ్టర్ గుల్జార్, అంతే కదా. సో ఇట్ ఇస్ గ్రేట్, ప్రౌడ్ ఆఫ్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన మాటకి నేను ఒక కౌంటర్ పాయింట్ చెప్తా. అంటే శ్వేత జాతీయులు కూడా ఆ పాటలో ఉండడం అన్నది వాళ్ళని ఆకర్షించి ఉంటుంది అన్న మాట అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ఆయన 3 సార్లు స్టీమర్ మీద లండన్ వెళ్ళి WB ఈట్స్ అనే అతనికి అంతకు ముందు సంవత్సరం నోబెల్ వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేసి గీతాంజలికి ప్రిఫేస్ రాయించుకున్నాడు ఠాగూర్ గారు. అదే అప్పుడు కానీ నోబెల్ బోర్డు మీదకి వెళ్ళలేదు. అది
WB ఈట్సే రాశాడంటే చాలా గొప్ప పుస్తకం, ఎలా ఉంటుంది అది? ఇదేదో చాలా గ్రేట్ బుక్ ఇది ఎలా ఉంటుంది అని ఒక రకమైన లాబింగ్ లాంటి జరిగింది అక్కడ. ఒక ఫోకస్ లాబింగ్ అనే కన్నా ఫోకస్ ఫోకస్ పడింది, ఫోకస్ పడిందండి. అలాగే నేను ఆ రోజు మీరు ఆయన బెంగాలీలో రాసినప్పుడు కనీసం భారతదేశంలో ఒక్కరు కూడా ఇది బాగుందని అనలేదండి. అనకపోవడం వల్ల ఆ బెంగాలీలో ఉన్న గీతాంజలిని తానే ఇంగ్లీష్ లోకి మార్చుకున్నాడు. ఇంకో అనువాదకుడు లేడు, రవీంద్ర గారే చేసుకున్నారు. ఆయన ఎక్కడ రాశారు కూడా, నా ఇంగ్లీష్ అంత బాగుండదు అయినా తానే చేసుకున్నాడు. అవును, తానే చేసుకుని మీరు అన్నట్టు అటు వెళ్ళి అక్కడ ఢిల్లీకి జానా హై తో కమ్ సే కమ్ మాల్గాడికే పాస్ బైఠనా హై నా, दिल्ली की जाना बोले तो रेलवे स्टेशन में रहना, जो मालगाड़ी आने दो, जो पैसेंजर आने दो, जो एक्सप्रेस आने दो, कैसा भी जाते प्लेटफॉर्म में तो रहना, और हमारे घर में बैठ के दिल्ली जाना बोले तो कैसा जाते भाई. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన పని అదే. ఠాగూర్ గారు WB ఈట్స్ రాసినప్పుడే నోబెల్ బోర్డులోకి వెళ్ళింది. ఇదేదో చాలా గొప్ప పుస్తకం కాబట్టి అది ఈయన ఎందుకు రాస్తాడు. చాలా చాలా మన దేశంలో ఉన్న ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అయినట్టు, ఉపనిషత్తుల సారాంశమే వచన కవితమైంది గీతాంజలిలో. ఆఫ్ కోర్స్. ఓ ప్రభు, నీ గుడివాకిటి ముందు నిలుచున్నాను, ఇవన్నీ కదా. అది తాను బాగా వేదాంగాలు ఉపనిషత్తులను బాగా చదువుకుని జీర్ణించుకున్న తర్వాత రీప్రొడ్యూస్ అయినటువంటి పోయిట్రీ గీతాంజలి. అది అప్పటికి నోబెల్ జ్యూరీ కమిటీకి కానీ విదేశీయులకు కానీ అది చాలా ఓ కొత్త వెలుగు, ఓ కొత్త వెన్నెల. ఆ వెన్నెలకు ఆయన రాసిన ముందు మాటకు కుదిరి అది నోబెల్ ప్రైజ్గా బ్లాస్ట్ అయింది. పూర్తిగా దాన్ని ఏమంటారు, కార్తీక పౌర్ణమిగా మిగిలింది సాహిత్యంలో, ఇండియన్ లిటరేచర్లో, మిగిలిపోయి వరల్డ్ లిటరేచర్లో. అది దాన్ని ఏమంటారు, నేనేమంటానంటే కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. దాన్ని మనం దైవ ఘటన అనుకుందాం. అంతే. దట్స్ కరెక్ట్. తర్వాత ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి. ఈ మధ్య అనంత శ్రీరామ్ హిందుత్వ అనే కాన్సెప్ట్ మీద, కర్ణుడు అనే దాని మీద అసలు చెలరేగిపోయాడు. నేను తమ్ముడు బహుజనుల భగవంతుడు రాజ్యాంగం రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న భావ ప్రకటన ఆయన బాగా వాడుకున్నాడు కదా. భావ ప్రకటన వాడుకోవడాన్ని మనం ఆహ్వానించాలి. ఆ ఉద్దేశంతో మనం విభేదించినా ఆ ఉద్దేశాన్ని ప్రకటించే హక్కు ఆపే శక్తి ఎవరికి లేదు. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అది భావ ప్రకటన హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్ర్యం కావచ్చు. కానీ నేను ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు. నేను ఒక రచయితగా నేనేం మాట్లాడతానంటే, తన అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడని, అంతే. ఈ మాట వచ్చింది, కర్ణుడు ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు. అది నేను విభేదిస్తాను. కర్ణుడు సూతకుల సంజాతుడని పేరుబడిన కర్ణుణ్ణి ఘాతుకంగా చంపించిన పాపానికి కర్ణుని పిండదానం, గంగార్పణం చేసిన వాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు నీచుడే అయితే కృష్ణుడు ఆయనకు నేను నయవంచన ద్వారా చంపించినాననేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆయన పిండం ఎవరూ లేరు, కొడుకులు అందరూ పోయినారు కాబట్టి ఆయన పిండార్పణం గంగలో చేసింది శ్రీకృష్ణుడు. ద్రవిడ భూపతి రావణ ప్రజాపతి రావణుణ్ణి బాణ విద్యలో ఉన్న నిబంధనలను అతిక్రమించి చంపినందుకు రాముడు గంగ లోపల తన పాప ప్రక్షాళన కావాలని ఆ గంగ లోపల మునిగి తలపైన నీళ్లు చల్లుకుంటాడు. ఇది నేను పుట్టించింది కాదు. అలాగే కర్ణుని యొక్క జీవిత నేపథ్యం తెలుసుకుంటే ఈజ్ ఎ ఆర్ఫన్. ఒక ఆర్ఫన్ ఒక కౌరవ సామ్రాజ్యంలో అర్ధసింహాసనం దాకా వెళ్ళాడు ఒక ఆర్ఫన్. ఈ ఒక్కటి చాలు. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ టోటల్ మహాభారత్. అర్జునుడు అలా కాదు, ద్రోణుడు అలా కాదు, ఎవరు అలా కాదు. అదర్ కర్ణ కదా, ఓన్లీ వన్ కర్ణ. కంపేర్ టు వేర్. కర్ణుడు నా దృష్టిలో శ్రీకృష్ణుడి కన్నా ఉన్నతుడు. ఇది నా భావ ప్రకటన హక్కు. మీ భావ ప్రకటన. రాజ్యాంగం నాకు కూడా ఒక హక్కు ఇచ్చింది కదా నా మాట్లాడడానికి.
అవును. కాబట్టి మీకు ఒక కథ చెప్తా. ఒక కాలంలో ఒక వ్యక్తి దగ్గరికి ఒకడు వచ్చాడు. వచ్చి నాకొక 100 బండ్ల ఎండుకట్టెలు కావాలని తీసుకెళ్ళిపోయా అన్నాడు. ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు ఇవ్వాలి మీరు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. నాకు 100 ఎండుకట్టెలు కావాలి అంటే తీసుకెళ్ళవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు మీరు ఇవ్వాలి. కొంతకాలం గడిచింది. మంటికి మింటికి ఏకధారగా భోరున ప్రళయ వృష్టి జరుగుతున్న ఒక భీకర వర్ష వాతావరణంలో ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు 100 ఎండు కట్టెలు కావాలన్నాడు. నీకు మెదడేమన్నా పనిచేస్తుందా? నేను అడిగినప్పుడు తీసుకుపోలేదు, ఇప్పుడు వర్షం పడితే ఎండు కట్టెలు 100 బండ్లు, నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, దొబ్బింది, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చినాడు. అయ్యా మీరు నన్ను అడుగుమన్నారు, నాకు ఇప్పుడు కావాలి 100 ఎండు కట్టెలు అంటే. అదెంత భాగ్యం, తీసుకుపో అన్నాడు. ఆశ్చర్యపోయినాడు ఇతను. షాక్ అయిపోయి ఎండు కట్టెలు సుమా అన్నాడు. ఎండు కట్టెలే, వర్షం తగ్గినాక తీసుకెళ్తావా ఇప్పుడు తీసుకెళ్తావా అది నీకు వదిలేస్తున్నా, నీ చాయిస్ అది. అలాగానే ఇప్పుడే తీసుకెళ్తా అన్నాడు. ఎస్. భటులను పిలిచి తన ఇళ్లను కూలగొట్టించినాడు. 100 ఇళ్లను కూలగొట్టించినాడు. తను ఉండేటువంటి 100 ఇళ్ల ప్రాంగణాన్ని కూలగొట్టించేసి ఏవైతే వర్షంలో తడవలేదు దూలాలు వాసాలు ఉన్నాయో 100 బండ్లు పెట్టేసి వెళ్ళిరా మహా అన్నాడు. అలా వెళ్ళిరా అన్నవాడు కర్ణుడు. నీకు బుద్ధి లేదా ఇప్పుడు వచ్చినావన్నాడు దుర్యోధనుడు. దట్ ఈస్ కర్ణ. పోతే కర్ణుడి గురించి రాసిన తిక్కన తిక్కవాడు కాదు. అవునండి, అవును కాదు. అట్లాగే మనం బాణ విద్య జరుగుతుంది కదా, అవును, ధనుర్బాణ విద్యా పరీక్ష జరుగుతుంది కదా, అవును, అది 2వ పర్వంలోనే ఏదో ఉంటది కదా, అవును. అది రాసిన నన్నయ్య కూడా కవులందరికీ అన్నయ్య లాంటి వాడు. చిన్నయ్య కాదు. కాబట్టి కర్ణుడి గురించి మీరు భారతదేశంలో ఉన్న ఏ భాషలో వచ్చినటువంటి ఇతిహాసాలు మీరు తీసుకొచ్చినా కర్ణుడిని నిందించిన వాడు ఇంతవరకు లేడు. కర్ణుడిని నీచుడు దుర్మార్గుడు అన్నవాడు ఇంతవరకు లేడు. కర్ణుడు నా దృష్టిలో ఉత్తముడు, ఉన్నతోన్నతుడు. ఎంత ఉన్నతోన్నతుడు అంటే కపట నాటక సూత్రధారి అని దుర్యోధనుడితో అనిపించుకున్న శ్రీకృష్ణుని కంటే కూడా గొప్పవాడు కర్ణుడు. కర్ణుడును ఆయన భావ ప్రకటన హక్కు ఉపయోగించుకుని కర్ణుడిని నీచుడు అన్నాడు. కల్కిలో కర్ణుడి పాత్రని అలా చేయకూడదు అని అన్నాడు. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళే తీసిన సినిమాల లోపల కర్ణుడిని గొప్పగా చేసినారు అన్నాడు. అది ఎన్టీ రామారావు గారు కదా. పోతే కర్ణుడిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ని, ఒక నిజాయితీని, ఒక అద్భుతమైన నిబద్ధత హృదయాన్ని అద్దం పెట్టి చూపించిన నందమూరి తారక రామారావు గారు కేవల నటుడు కాదు, విశ్వరూపం, బహుభాషా పారంగతుడు. పారంగతుడు కేవల నటుడు కాదు. కొందరు కేవల నటులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం. కానీ ఆయన కేవల నటుడు కాదు. అయ్యో కాదు. దానవీర శూర కర్ణలో కొండవీటి వెంకట కవితో రాయించిన, మోదుకూరు జాన్సన్ తోటి రాయించాలని అనుకున్నా, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి సూత పురాణాన్ని చదివిన జ్ఞానం తనకున్నా, ఇవన్నీ కలుపుకొని తాను ఒక సినాప్సిస్ తయారు చేసిన తర్వాతనే వాళ్ళకి అప్పగించినాడు. అవును, డైలాగ్ రాయడానికి. అందులో అనేకమైనటువంటి మొదటి డైలాగుల యొక్క ఆ ఉచ్చారణ కానీ ఆ పదాలు కానీ స్వయాన రామారావు గారు రాసినవి. మొదటివి రామారావు గారిని నేను ఏమీ చదువు రాని వాడు అని అనదలుచుకోలేదు. ఎలాగండి, ఆ రోజుల్లోనే ఆయన ఓల్డ్ బిఏ సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని బాగా చదువుకున్నవాడు, నాటక రంగం నుంచి వచ్చిన విశ్వనాథ శిష్యుడు. నేను ఒకసారి రాశాను,
నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు, విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు, వెండి తెరను విల్లులాగా వంచినవాడు, సినీ సీత చేత స్వయంవరుడైనాడు, రాజకీయ సుబాహుమారీచుల కథ ముగించి రావణులను దించి రామరాజ్యం స్థాపించినాడు అని రాసినవాడిని నేను, రాసుకున్నవాడిని నేను, రాసుకున్నవాడిని. కాబట్టి నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత నేపథ్యం పుస్తకాలు కావచ్చు, కరుణాకర్ణిగా నేను విన్నవి కావచ్చు, లేదా మహాదర్శకుడు దాసరి నారాయణరావు గారు, మహాదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు వాళ్ళతో ఉన్న చనువుతో చెప్పిన మాటల వల్ల కావచ్చు, నేను రామారావు గారిని కేవల నటుడిగా నేను భావించను. అవును, ఆయన ఒకటి చేస్తే అది కరెక్ట్ అనుకుంటా. రావణాసురుడిని లోపల ఉన్న గొప్ప గుణాన్ని ఎంత గొప్పగా తీసుకొచ్చారు. రాముడు చేస్తున్న యజ్ఞాన్ని, యుద్ధ యజ్ఞాన్ని ముహూర్తం పెట్టి విజయీభవ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎవరన్నా ఈ అరణ్యంలో మనకి ఇంత మంచి బ్రాహ్మణుడు దొరికినారంటే పిచ్చివాడా, వాడు బ్రాహ్మణుడు కాదు, మనం ఎదుర్కోబోతున్న రావణాసురుడు అయ్యా. బ్రాహ్మడే ఈ ముహూర్తాలు పెట్టే బ్రాహ్మడు కాదు, ఒక కింగ్ కదా. అవును, కింగ్ కదా. అదే విభీషణుడు వద్దన్నప్పుడు నేను జన్మకి బ్రాహ్మణ్ణి, పౌరోహిత్యం నా వృత్తి. ఇంకోటి ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను శూద్రగంగ రాసినటువంటి దానికి నాకు మూలం కూడా అక్కడే దొరికింది. ఏంటంటే, తన అవసరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఉందని తెలిసిన పండితుడు ఎవడు వర్తమానం కోసం ఎదురు చూడడు. వాడే నిజమైన పండితుడు, వాడే నిజమైన విజ్ఞాని, ఎగ్జాక్ట్లీ వాడు నిజమైనటువంటి ఒక సత్పురుషుడు. కనుక నేనేమంటానంటే, రాముడు ఎవరిని పంపలా నువ్వు వచ్చి ముహూర్తం పెట్టమని. అప్పుడు తాను వెళుతుంటే అడ్డంగిస్తాడు ఒకడు, కుంభకర్ణుడో ఎవరో. ఎట్లా పోతావు నువ్వు అంటే, నిజమైన పండితుడంటే పిలిస్తే వెళ్ళి ముహూర్తం చూసేవాడు కాదురా అయ్యా. తన అవసరం ఉందని గుర్తించి, ఆ అవసరం ఉందని తనకు తెలిస్తే చాలు, పిలవకుండానే వెళ్ళి ఆ యజ్ఞం విఘ్నం కాకుండా చేసేవాడే నిజమైనటువంటి పండితుడు, గొప్ప యాజ్ఞికుడు, గొప్ప పండితుడు. యాజ్ఞికుడు కరెక్ట్, యాజ్ఞికుడు, పండితుడు, సుజ్ఞాని అని అంటాడు. అదే ఆసరగా తీసుకుని నేను శూద్రగంగా, గంగ పాదాలకెళ్ళి పుట్టినవాడు శూద్రులైతే పాదాల నుంచి పుట్టిన గంగ శూద్రగంగే. శూద్రగంగ భూలోకానికి కేవలం ఒక చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మల్ని మోక్షం చేయడానికి రాలా, నా అవసరం భూలోకంలో ఉందనుకుంది. ఎందుకని? ఇక్కడ ఉన్నవాడికి నీళ్లు తాగరు, చెమట పట్టదు, కన్నీళ్లు రావు. ఇక్కడ ఎందుకు నేను అవసరం లేని చోట పండితుడు ఎందుకు? అవసరం ఉన్న కాడికి వెళ్ళాలి. అది విప్లవ యుగంలోనైనా సరే, ప్రబంధ యుగంలోనైనా సరే, పౌరాణిక యుగంలోనైనా సరే, తన అవసరం గుర్తించి వెళ్ళాడు. శ్రీకాకుళం అరణ్యంలోకి వెంపటాపు సత్యం ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ అవసరం ఉంది, తన అవసరం ఉందని వెళ్ళాడు అక్కడికి. ఇది మనం విప్లవ యుగంలో భావించుకుంటాం. లేదు, ఒక గంగ ఎందుకు వచ్చింది? ఇక్కడ తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాలని వచ్చింది. పురాణకాలం. కనుక నిజమైన జ్ఞాని అవసరం ఉన్న చోటుకు తానే స్వయంగా బయలుదేరుతాడు. అలాంటి రావణాసురుణ్ణి మనకు పరిచయం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారిని కేవల నటుడుగా నేను భావించను. అలాగే ఒక కమలాకర కామేశ్వరరావు గారు. అంతెందుకు, దళపతి సినిమా కర్ణ జీవితం, కర్ణ సినిమా మరి మా దాసరి నారాయణరావు గారు తీసిన కటకటాల రుద్రయ్య కరుణి పాత్ర కాదు. ఇలా ఎన్ని కనుక అంత ఉదాత్తమైన పాత్ర అది. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు మొత్తం అష్టాదశ పురాణాలు దీంట్లోంచి అంత ఫిల్టర్ చేసి రాసింది కదా పాండవోద్యోగం. అందులో ఎంత గొప్ప పద్యాలు రాశారు కర్ణుడి క్యారెక్టర్ కంటే. కృష్ణుడు వచ్చి మంచి చెప్పి అడిగిన తర్వాత కర్ణ సందేశంలో, కామము చేత గాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్త మేలు కొందమను పూనిక చేతన కాని మత్ స్వామి సుయోధనను విడిచి వచ్చిన మిత్రులే జనులు రేపో మాపో చానుంటుమి ఎలా ఇట్టు వాదు వచ్చుతాను అడుగుతాడు. అది నా నేస్తంబును మరియు నా బలంబును నా పెంపులో నమ్మి ఏ భూనాథుండు దిటముగా రిపులతో పోరాటమాసించునో ఆ భూనాథుని విడనాడు వచ్చినాడు. అది రాసిన తిక్కనను ఏమనుకుందాం? తెలివి అంటే తెలివి తక్కువ అనుకోవాలి. తిక్కనను తెలివి తక్కువ అని నేను అనుకోవడం లేదు.
మీరు ఆయనను మించిన దర్శకుడు లేడు. కాగా మీ భావ ప్రకటన స్వేచ్ఛని మీరు చాలా గడుసుగా, చాలా ఒడుపుగా, కాదు బోరగా నాగేంద్ర, ఇప్పుడు నువ్వు నన్ను నేను రాసిన ఒకదాన్ని నన్ను వ్యతిరేకిస్తావు, చెయ్యి బాలేదంటావు, అలా నన్ను అంటావా అని నీ గల్లా పట్టుకుంటే నా అంత బుద్ధి తక్కువ వాడికి కూడా లేడు. నీ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నావు. నా భావ ప్రకటనది, నీ భావ ప్రకటన, దాన్ని నేను గౌరవిస్తా. ఒకవేళ నిన్ను మాట్లాడకుండా ఆ పక్కనున్న వచ్చి నాగేంద్రను అట్లా మాట్లాడదు అశోక్ తేజ ముందలా అని అంటే ఆయన ఆపుతాను, నిన్న ఆపను. ఆయనను ప్రకటన చేసుకునే ఆపే హక్కు నీకు ఎవరిచ్చినారు బాబు? నువ్వు ఆగు, ఆయన తిట్టని, ఆయన అయిపోయింది. నా ప్రకటన నేను చేసుకుంటాను. బ్రహ్మాండంగా చేశారు. అది నేను ఎంత కవితాత్మకంగా, సహేతుకంగా పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇంత భూమండలం అంతా వ్యాపించున్న ఈ రామాయణ భాగవతాలు, రామాయణ భారతాలు, వాటిలోంచి సారాంశాన్ని, క్యారెక్టర్ అంటే పాత్రీకరణలో ఉన్న పటుత్వాన్ని, ఏది తిక్కన నన్నయ్య దగ్గర నుంచి మొదలెడితే, వ్యాసుడి దగ్గర నుంచి, వాల్మీకి నుంచి మొదలెట్టి మన నందమూరి తారక రామారావు పాపయ్య శాస్త్రి గారిని తక్కువ అనుకుందాం. ఎలాగా? అది రమణీయ పుష్పావనమనమందు ఒక మేడ, మేడ మీద ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా, అది యొక్క రమణీయ పుష్పవనము వనమందొక మేడ, మేడపైన ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా 15 ఏడుల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల దిగుచున్నది మెట్ల మీద గాని. ఇది కదా, ఇది రాసింది కర్ణజనమే కదా. కర్ణజనమే కదా. ఒకానొక తండ్రిని ఎవడో తండ్రి వీడు అని చెప్పుకోలేని ఒక దయనీయమైన, దారిద్ర్యమైన, భావదారిద్ర్యమైన, ధైర్య దారిద్ర్యం చెందినటువంటి కుంతి కాలువలో పడేస్తే, చెత్త కుండిలో పడేసినటువంటి బిడ్డల్ని వాళ్ళ స్త్రీ శిశుసంక్షేమం వాళ్ళు తీసుకొచ్చి ఎత్తుకుపోయినట్టు, పెంచుతున్నట్టు, కాలువలో పడేసినటువంటి బిడ్డను తీసుకుని సూతకుల రథం నడిపేటువంటి సూతకుల వాళ్ళు ఆ బిడ్డని ఎత్తుకుని పెంచుకుంటే, ఆ పెంచుకున్న బిడ్డడే ఏ ద్రోణాచార్యుడు లేకుండా, ఏ క్యారెక్టరైజేషన్, ఏ పరశురాముడు శాపాలు విధించిన అరయంగా కర్ణుడు ఈల్గే ఆర్గురి చేతన్ అన్నటువంటి వాడు, మరొవరు నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవ చేతన్, భార్గవ చేతన్ అయినప్పుడు నువ్వు అర్జునుడు వీరుడు అని ఎట్లా అంటావు? భూమిలో రథచక్రం దిగిపోయి అర్జున ఆగు, నేను ఇది పైకి తీస్తాను అంటే శల్యుడు ఇది నా పని కాదని వెళ్ళిపోతే, కృష్ణుడు ఇదే సమయం తర్వాత నువ్వు కొట్టలేవు, పీకలేవు, కొట్టు అంటే కొట్టిన అర్జునుడు వీరుడు. కర్ణుడు నిరాయుధుడు చక్రాన్ని లేబడుతున్న వాడిని గుండెలో కొట్టితే వాడు అప్పుడు కూడా పన్ను దానం చేశాడు కదా. అది సరే, అది మనం అనుకుందాం. అది దానం గురించి చెప్పినటువంటి ఒక ఉదంతం, ఒక నిక్షిప్తం అనుకుందాం. ఒక నిక్షిప్తమో ప్రక్షిప్తమో అనుకుందాం. కానీ చావు ఎక్కడ? భీష్ముని ఎలా చంపినారు? ఇవన్నీ సుద్దాల అశోక్ తేజో, నాగేంద్ర పుట్టించిన కథలు కావు కదా. ఇది తిక్కన గారు యుగాలుగా ఉన్నవి. తిక్కన, నన్నయ్య, ఎర్రప్రేట చెప్పిన వాళ్ళు కదా. భీష్ముడు అతిరథుడు అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి, నేను భీష్ముడు కూలేదాకా నేను అన్న కర్ణుడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు పోయినప్పుడు భీష్ముడు అన్న మాటలు ఒకసారి మనం పునశ్చరణం చేసుకోవాలి. భీష్మ పర్వంలో చెప్తాడు. అవును, భీష్మ నేను వీరుణ్ణి కాదా? వీరుకు సమస్తా హై. అది ఉర్దూలో ఉంది, హిందీలో ఉంటుంది. వీరుకు సమస్తా హై కరణ్, మై వీర్ నహీ హూ, తుమారా వీరత్ మై సమజ్ సక్తా అని. నేను వెళ్ళేదాకా నిన్ను కాపాడడం కోసం నిన్ను ఆ మాట అనకపోతే నువ్వు ముందెళ్ళిపోతావు. నిన్ను కౌరవ సామ్రాజ్యాన్ని నిన్ను కాపాడే నిమిత్తం నిన్ను దాచుకుంటున్నాను. ఒక బ్రహ్మాస్త్రాన్ని మొదటి అస్త్రంగా ఉపయోగించిన వాడు మూర్ఖుడు. ఇప్పుడు లాస్ట్ లో కొడాలి కదా బ్రహ్మాస్త్రం. ఇప్పటికి కూడా అంటాం కదా, ఇప్పుడు తీయాలి బ్రహ్మాస్త్రం అంటారు. లాస్ట్ తీయాలి కదా. ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను అయిపోయినాక కదా మనం బ్రహ్మాస్త్రం తీసేది. అలాంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాడు అని భీష్ముడు అన్నప్పుడు, భీష్మ పాత్రను దోషమందామా? భీష్మ పాత్ర రచయిత వ్యాసుని దోషమందామా? అసలు పోనీ తిక్కన నన్నయ్యను వదిలేయండి, వ్యాసుడు దోషమందామా? ఇది కదా. ఇది అయినప్పుడు నేనేమంటానంటే, కర్ణుడు నా దృష్టిలో మహాభారతంలో ఏక్ బూడా
ఏక్ బచ్చా అని ఒక నానుడు ఉంది, తెలుసా మీకు? తెలుసు. ఏక్ బుడా అంటే అభిమన్యుడు, ఏక్ బుడా అంటే భీష్ముడు ముసలివాడు, అవును. ఏక్ బచ్చా ఏక్ బాలక్ అంటే అభిమన్యుడు అని పేరుంది. కానీ మహాభారతం మొత్తం లోపల ఒక పాల సముద్రం అయితే అందులో ఒక మహోన్నతమైనటువంటి శిఖరంలా నిలబెట్టాల్సి వస్తే అది కర్ణుడు. కర్ణుడు నీచుడు కాదు, కర్ణుడు ఉన్నతోన్నతుడు, ఉత్తమోత్తముడు. ద్రౌపది కూడా నిన్ను ఆశ పెట్టినా కూడా పెళ్లి ఆడగలదు 6వ భర్తగా సూర్యనందన అని అన్నా కూడా ఎక్కడా స్త్రీ చాంచల్యాన్ని చూపించిన వాడు అర్జునుడిలాగా. ఎందుకు? ద్రౌపది ఉంది, ఉలూచి ఉంది, సుభద్ర ఉంది. కర్ణుడికి ఏం తక్కువ? తాను అనుకుంటే ద్రౌపది రాదా? ఎందుకు రాదు? కృష్ణుడే ఆఫర్ ఇచ్చినాడు కదా, అయినా తను ఒప్పుకోలేదు. కాబట్టి అర్జునుడిలా స్త్రీలోరుడు కాదు, అర్జునుడిలా బాణ విద్య నిబంధనలు అతిక్రమించి పోరాటం చేసిన వాడు కాదు. చచ్చిపోయేంత దగ్గరకు వచ్చిన 4 పాండవుల్ని పోరా మీరు పోయి ఆడుకోండిరా, ఎందుకు నా దగ్గరికి వచ్చినారు అని తల్లి పాండవ మాతకి ఇచ్చిన మాట కోసం వస్తే వదిలేసిన వాడు నీచుడు కాదు. ఆయన ఆకాశమంత ఎత్తున్నటువంటి వాడు. ఆ పాత్ర నా దృష్టిలో ఆ పాత్రతో సమానంగా పోల్చదగ్గ ప్రకృతి లేదు, పరిసరాలు లేవు, గగనం లేదు, పర్యావరణం లేదు. గగన సదృశ్యం ఉన్నతంలో, ఔన్నత్యంలో గగనం అంత ఎత్తున్నవాడు. కాబట్టి నేను నా భావ ప్రకటన హక్కును ఇలా ఉపయోగించుకుంటాను. చాలా అసలు ఎక్స్ట్రాడినరీ. అదే తప్ప నాకు ఎవరితోనూ అదేలేండి విభేదాలు లేవు, అభిప్రాయాలు లేవు. ఇట్ ఈస్ నాట్ ఎ డిబేట్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్. దట్స్ మై ఎక్స్ప్రెషన్. దట్స్ యువర్ ఎక్స్ప్రెషన్. ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్. థ్యాంక్ యూ. చాలా గొప్ప, నిజంగా ఇప్పటి వరకు మీరు ఏ ఇంటర్వ్యూలోనూ ఎప్పుడు చెప్పని విశేషాలన్నీ మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చి రియల్లీ మా వ్యూయర్స్ కోసం చెప్పినందుకు మీకు చాలా సహస్రదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ తమ్మి. మీలాంటి కవులు అంటే పరిపూర్ణమైన కవిత్వ పరిమళం, ఆ కవిత్వం తాలూకు పునాదుల నుంచి వచ్చిన వాళ్ళు మీరు. పునాదులు. అందుకని చాలా ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆనర్ చేసినందుకు. ఇది ఆయన ఈ ప్రజాకవి, సినీ కవి, ఎన్ని కవులు మీరు పేర్లు పెట్టుకున్న అన్నిటికీ సరిపోయే ఒక గొప్ప క్యాన్వాస్ ఉన్న గొప్ప రచయిత ఈరోజు మనతో పాటు ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు, ఇంతసేపు మనతో టైం గడిపినందుకు మీ అందరి తరఫున కూడా ఆయనకి నేను మనఃపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నాలో ఉన్న ఆలోచనల్ని ఇంత అద్భుతంగా రాబట్టుకున్న తమ్ముడికి థ్యాంక్ యూ. చూస్తున్న మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. నన్ను ఇలాగే ఉండనివ్వండి, ఇలాగే నన్ను ఆశీర్వదించండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.